సో అకౌంటింగ్ స్టాండర్డ్స్ లో నెక్స్ట్ స్టాండర్డ్ అకౌంటింగ్ స్టాండర్డ్ 2. గ్రూప్ 1 స్టాండర్డ్స్ లో మనం మాట్లాడుకుంటున్నామమ్మా. గ్రూప్ 1 అకౌంటింగ్ సబ్జెక్ట్ లో మనం మాట్లాడుకున్న అకౌంటింగ్ స్టాండర్డ్ 2. సో అకౌంటింగ్ స్టాండర్డ్ 2 ఏంటంటే వాల్యుయేషన్ ఆఫ్ ఇన్వెంటరీస్. సో ఈ వాల్యుయేషన్ ఆఫ్ ఇన్వెంటరీస్ ఏంటి అని చెప్పేసానంటే కనుక మనం బ్యాలెన్స్ షీట్ లో క్లోజింగ్ స్టాక్ చూపిస్తాం. ట్రేడింగ్ అండ్ P&L అకౌంట్ లో క్లోజింగ్ స్టాక్ అనేది మనం చూపిస్తాం. ఈ క్లోజింగ్ స్టాక్ వాల్యూ ఎంత వేయాలి అని చెప్పేసి అన్నప్పుడు నార్మల్ గా మనం క్లోజింగ్ స్టాక్ వాల్యూ ఎంత వేస్తాము అని చెప్పేసానంటే ఏ వాల్యూ వేయాలమ్మా? దెర్ ఇస్ ఏ వాల్యూ అనేది క్లోజింగ్ స్టాక్ లో చూపించాలనేది ఇక్కడ మనకి ఎప్పుడు కూడా క్వశ్చనబుల్ ఫ్యాక్టర్. సో మనం సార్ గూడ్స్ పర్చేజ్ చేస్తాం సార్, ఇన్వర్డ్ వస్తాయి, తర్వాత గూడ్స్ ని సేల్ చేస్తాం సార్, అవుట్వర్డ్ వెళ్ళిపోతాయి, మిగిలింది మనకి స్టాక్ కింద ఉండిపోతుంది. ఆ మిగిలిన స్టాక్ ఏదైతే ఉంటుందో ఆ స్టాక్ కి సంబంధించిన వాల్యూని ఇక్కడ మనకి క్లోజింగ్ స్టాక్ కింద వేస్తున్నాము అని చెప్పేసి అన్నప్పుడు ఈ వాల్యుయేషన్ ఆఫ్ ది క్లోజింగ్ స్టాక్ అనేది రకరకాలుగా ఒక్కొక్కరు ఒక్కొక్క మెథడాలజీ ఫాలో అవుతుంటే కనుక వీళ్ళు ఏం చేశారంటే ఒక స్టాండర్డైజ్డ్ ఫార్ములా, స్టాండర్డైజ్డ్ ఆస్పెక్ట్ అనేది తీసుకురావాలి. అంటే ఇప్పుడు కంపారబిలిటీ అనేది మనం మేజర్ ఇంపార్టెంట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ నీడే కంపారబిలిటీ అనుకున్నప్పుడు ఆ క్లోజింగ్ స్టాక్స్ యొక్క వాల్యూ అనేది అందరూ ఒకే మెథడ్ లో ఫాలో అవ్వాలని చెప్పేసి అని చేయడానికి ఏం చేశారంటే ఒక స్టాండర్డ్ అనేది తీసుకొచ్చారు. దట్ ఈస్ స్టాండర్డ్ వాల్యుయేషన్ ఆఫ్ ఇన్వెంటరీస్. రైట్. సో సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వెంటరీ అంటే ఏంటి, ఇన్వెంటరీ అంటే ఏంటో తెలిస్తే దాని వాల్యూ అనేది ఎలా చేయాలనేది తర్వాత మనం మాట్లాడుకుందాం. ప్రిన్సిపల్ అనేది ఇక్కడ ఇన్వెంటరీ వాల్యుయేషన్ కి పాలసీ అనేది ఎలా చెప్పారు ఏంటి అనేది, ఏ స్టాండర్డ్ లో ఏ పాలసీని మనకి సజెస్ట్ చేశారు, ఏ మెథడ్ ని మనకి సజెస్ట్ చేశారు అనేవి మనం మాట్లాడుకుందాం అమ్మా. ఓకే. సో విచ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ అండ్ వాట్ ఈస్ ద మెథడ్ ఆఫ్ అప్లయింగ్ సో దోస్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఏమేమి చెప్పారు అనేది ఈ స్టాండర్డ్ లో మనం చూద్దాం. ఓకే రైట్. అంటే ఇక్కడ అకౌంటింగ్ పాలసీ వాల్యుయేషన్ ఆఫ్ ఇన్వెంటరీస్ కి అకౌంటింగ్ పాలసీ ఏం చెప్పారో, ఏం సజెస్ట్ చేశారు అనేది మనం చూద్దాం. దానికంటే ముందు వాట్ ఈజ్ ఇన్వెంటరీ, ఇన్వెంటరీ అంటే ఏంటి అని చెప్పేసానంటే జనరల్ గా హెల్డ్ ఫర్ సేల్. అంటే మనం కొన్నది ఎందుకు అని చెప్పేసానంటే తిరిగి మనం సేల్ చేసేయడం కోసం కొన్న ఏదైనా సరే మనం ఏమంటామంట ఇన్వెంటరీ అని చెప్పేసి అనొచ్చు అంట. ఓకే రైట్. నెక్స్ట్, ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రొడక్షన్. రైట్. ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే నా హెల్డ్ ఫర్ సేల్ అంటే లైక్ ఫినిష్డ్ గూడ్స్. సపోజ్ మీరు ఫినిష్డ్ గూడ్స్ కొని అమ్మడం చేస్తుంటే అది ఫినిష్డ్ గూడ్స్ హెల్డ్ ఫర్ సేల్ అనుకోవచ్చు. ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే రా మెటీరియల్ అండ్ వర్కింగ్ ప్రోగ్రెస్. రా మెటీరియల్, వర్కింగ్ ప్రోగ్రెస్ కూడా మనకి ఇన్వెంటరీలోకి వస్తాయంట. రైట్. నెక్స్ట్, ఇంకేమి ఇన్వెంటరీస్ లోకి వస్తాయి సార్ అని చెప్పేసానంటే ఇక్కడ ఏమంటున్నాడంటే మెటీరియల్స్ ఆర్ సప్లైస్ టు బి కన్స్యూమ్డ్ in the production process or in the rendering of services. In the rendering of services అని చెప్పేసి అని అంటున్నాడమ్మా. సో ఇవేంటంటే స్టోర్స్, స్పేర్స్, రా మెటీరియల్ అండ్ కన్స్యూమబుల్స్, ఇవన్నీ కూడా మనకి ఎందులోకి వస్తాయంట, ఈ మెటీరియల్స్ సప్లైస్ టు బి కన్స్యూమ్డ్ ఇన్ ద ప్రొడక్షన్ ప్రాసెస్ ఆర్ ఇన్ ద రెండరింగ్ ఆఫ్ సర్వీసెస్ లోకి వస్తాయంట. ఈ మూడింటిని మనకి ఏమంటున్నాడంటే ఇన్వెంటరీ అని చెప్పేసి అని అంటున్నాడమ్మా. మూడింటిని ఏమంటున్నాడు, ఇన్వెంటరీ అని చెప్పేసి అని అంటున్నాడమ్మా. ఓకే రైట్. సార్ ఇన్వెంటరీలోకి మెషినరీ వస్తుందా?
whether machinery come under inventories. Sir, machinery inventories లోకి వస్తుందంటే machinery will not come under inventories. Okay, like it is if it is satisfying PPE, ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ అనే డెఫినేషన్ సాటిస్ఫై చేస్తే కనుక అకౌంటింగ్ స్టాండర్డ్ 10 లోకి వెళ్తుంది, కానీ దట్ విల్ నాట్ బి కమింగ్ అండర్ ఇన్వెంటరీ. సార్, నేను ఒక ల్యాండ్ రీసేల్ చేద్దామని చెప్పేసని ఉద్దేశంలో నేను ఏంటంటే సారీ, రియల్ ఎస్టేట్ బిజినెస్ అంటున్నది, ల్యాండ్స్ కొని అమ్మడం నా బిజినెస్. ఒక ల్యాండ్ కొన్నాను ఫర్ ది పర్పస్ ఆఫ్ దేనికోసం, అమ్మేయడం కోసం, విత్ ది ఇంటెన్షన్ ఆఫ్ సెల్లింగ్ ఇట్ అనుకుంటే కనుక ఇట్ ఈస్ హెల్డ్ ఫర్ సేల్, వెదర్ ఇట్ ఇస్ కమింగ్ అండర్ ఇన్వెంటరీ? ఎస్. ఓకే, సో అలాగా మనం ఏదైనా సరే టువర్డ్స్ అమ్మేయడానికి మనం ఏదైనా కొంటే కనుక, ఆ పర్పస్ కి కొంటే కనుక దాన్ని ఏమంటారు, మనం ఇన్వెంటరీలో ఇంక్లూడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. హెల్డ్ ఫర్ సేల్ అని కానీ, ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రొడక్షన్ కానీ, మెటీరియల్స్ ఆర్ సప్లైస్ కన్జ్యూమ్డ్ ఇన్ ద ప్రొడక్షన్ ప్రాసెస్ ఆర్ ఇన్ ద రెండరింగ్ ఆఫ్ సర్వీస్ కానీ ఉన్నట్లయితే వాటిని ఏమంటారండి, ఇన్వెంటరీ అంటారని చెప్పారు. మిషనరీ ఈజ్ అన్ ఇన్వెంటరీ ఆర్ నాట్? నో, మిషనరీ ఈజ్ నాట్ అన్ ఇన్వెంటరీ. మిషనరీ ఇన్వెంటరీ కాదు. వై? బికాస్ ఇట్ ఈస్ సాటిస్ఫైయింగ్ ద డెఫినేషన్ ఆఫ్ పిపిఈ. అంటే ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ అనేది అకౌంటింగ్ స్టాండర్డ్ 10 లో చెప్పిన డెఫినేషన్ సాటిస్ఫై చేస్తుంది కాబట్టి ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ట్రీటెడ్ యాజ్ ఇన్వెంటరీ. సార్, సపోజ్ మెషినరీ స్పేర్స్, మిషనరీ స్పేర్స్ ని ఇన్వెంటరీ అనొచ్చా అని చెప్పేసానంటే, మిషనరీ స్పేర్స్ ఏవైతే ఉంటాయో మిషనరీ స్పేర్స్ అవి స్పెసిఫిక్ గా ఇఫ్ ఇట్ ఈస్ సాటిస్ఫైయింగ్ ఫర్ ది పర్పస్, అంటే ఒక పర్టికులర్ మిషన్ కి మాత్రమే వాడే స్పేర్స్ ఉన్నాయి, వాటికి మాత్రమే ఉపయోగిస్తాము, ఇట్ ఈస్ స్పెసిఫికల్లీ అసైన్డ్ టు దట్ పర్టికులర్ మిషనరీ అని చెప్పేసానంటే కనుక అది ఏమవుతుందంటే పిపిఈ సాటిస్ఫై చేస్తుంది. ఒకవేళ వల్ల సాటిస్ఫై చేస్తే కనుక అప్పుడు ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ మెషినరీ. ఓకే, మెషినరీలో పార్టెడ్ గా చూపిస్తాం, ఇట్ విల్ నాట్ బి కమింగ్ టు ఇన్వెంటరీ. బట్ అలా కాకుండా జనరల్ గా, అంటే ఒక మెషినరీ కానీ కాదు, ఈ మెషినరీ స్పేర్స్ అనేవి అన్నిటికీ కలిపి నేను వాడుతున్నాను, ఇక్కడ స్పెసిఫిక్ గా ఒక మెషినరీ కానీ చెప్పేసాను కాదు, అన్నిటికీ వాడే ఉంటే కనుక స్పేర్స్ ఉంటే కనుక ఆ స్పేర్స్ విల్ కమ్ అండర్ ఇన్వెంటరీ. అలాంటి స్పేర్స్ ఏమొస్తాయంట, ఇన్వెంటరీలోకి వస్తాయంట. ఇఫ్ జనరల్ గా మన యూసేజ్ ఉండేది ఏది స్పెసిఫిక్ గా ఉంటే, స్పెసిఫిక్ గా మిషనరీ కనుకుంటే కనుక అది మిషనరీ డెఫినేషన్ లోకి వెళ్తుంది. అంటే ఒక స్పేర్ పార్ట్ కొన్నాను ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ వన్ మిషనరీ, దానికి ఉపయోగిస్తున్నాను అనుకుంటే కనుక దాన్ని ఏం చేస్తాం, మిషనరీ వాల్యూకి యాడ్ చేస్తామమ్మా, అంతేకాని దాన్ని తీసుకొచ్చి క్లోజింగ్ స్టాక్ లో కలపము. అలా కాకుండా జనరల్ గా ఉండే స్పేర్స్ ఏమన్నా ఉన్నట్లయితే వాటిని ఏం చేస్తామంట, ఇన్వెంటరీలోకి తీసుకొస్తామంట. వై? బికాస్ ఇట్ ఈస్ ఆల్సో ఇంక్లూడెడ్ ఇన్ ద ఇన్వెంటరీ. ఓకే, సో ఇట్ ఈస్ నాట్ స్పెసిఫిక్ ఆర్ పర్టికులర్ ఫర్ ఏ మిషనరీ అనుకుంటే కనుక అప్పుడు జనరల్ అవుతుంది. జనరల్ అయితే కనుక అది ఇన్వెంటరీలోకి వస్తుందమ్మా, లేకపోతే ఇన్వెంటరీలోకి అవి రావు. జనరల్ గా ఇన్వెంటరీ అంటే ఏంటి, హెల్డ్ ఫర్ సేల్, ప్రాసెస్ ఆఫ్ ప్రొడక్షన్, మెటీరియల్స్ ఆర్ సప్లైస్ కన్జ్యూమ్డ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రొడక్షన్ ఆర్ రెండరింగ్ ఆఫ్ సర్వీసెస్. ఆల్సో జనరల్ స్పేర్ పార్ట్స్ విచ్ ఈస్ నాట్ స్పెసిఫికల్లీ ఫర్ ఏ మెషినరీ అనుకుంటే కనుక వాటిని కూడా ఏమంటున్నాడు, ఇన్వెంటరీలోకి యాడ్ చేస్తున్నాడమ్మా, ఇన్వెంటరీలోకి ఇంక్లూడ్ చేస్తున్నాడు. ఓకే, రైట్. సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు ద డెఫినేషన్ ఆఫ్ ఇన్వెంటరీస్. రైట్. సార్, అకౌంటింగ్ స్టాండర్డ్ ఎవరెవరికి అప్లికబుల్ అవుతుంది అని చెప్పేసి అంటే, అకౌంటింగ్ స్టాండర్డ్ అప్లికబిలిటీ ఇచ్చాడమ్మా. అకౌంటింగ్ స్టాండర్డ్ 2 ఈజ్ నాట్ అప్లికబుల్ ఇన్ ద ఫాలోయింగ్ కేసెస్. సో ఈ ఫాలోయింగ్ కేసెస్ లో అకౌంటింగ్ స్టాండర్డ్ 2 అనేది అప్లికబుల్ కాదు అని చెప్పేసి మనకి చెప్తున్నాడమ్మా. ఎక్కడెక్కడ అని చెప్పేసానంటే కనుక, సో వర్కింగ్ ప్రోగ్రెస్, arising under construction contracts, మా కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్స్ కి అకౌంటింగ్ స్టాండర్డ్ 7 అనేది సపరేట్ గా ఉందమ్మా, కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్స్. సో ఇక్కడ అలాగే ఇంక్లూడింగ్ సర్వీస్ కాంట్రాక్ట్స్ అమ్మా, ఇంక్లూడింగ్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు సర్వీస్ కాంట్రాక్ట్స్.
సో సర్వీస్ కాంట్రాక్ట్స్ కి కూడా ఇంక్లూడ్ గా, అంటే కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్స్ ఏవైతే ఉంటాయి ఆ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్స్ ఇంక్లూడింగ్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు సర్వీస్ కాంట్రాక్ట్స్ ఏముంటాయి వాటికి అకౌంటింగ్ స్టాండర్డ్ 7 అప్లికబుల్ అవుతుంది. కాబట్టి దాని వర్కింగ్ ప్రోగ్రెస్ ని దట్ షుడ్ నాట్ బి ట్రీటెడ్ అండర్ అకౌంటింగ్ స్టాండర్డ్ 2. అకౌంటింగ్ స్టాండర్డ్ 2 దానికి అప్లికబుల్ కాదు అని చెప్పేసి మనకి చెప్తున్నాడమ్మా. ఓకే, రైట్. నెక్స్ట్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ arising in ordinary course of business for service providers. సో సర్వీస్ ప్రొవైడర్స్ కి ఏదైనా వర్కింగ్ ప్రోగ్రెస్ లో ఉండిపోతే కనుక దానికి కూడా అకౌంటింగ్ స్టాండర్డ్ 2 అనేది అప్లికబుల్ కాదు అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. నెక్స్ట్, ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ held as stock in trade. Okay, so shares, debentures, bonds, etc. వీటన్నిటికీ కూడా మనకి ఏం అప్లికబుల్ కాదని చెప్పేసి చెప్తున్నాడమ్మా. ఇక్కడ అకౌంటింగ్ స్టాండర్డ్ 2 అప్లికబుల్ కాదంట. ఇంకా ఎక్కడ అప్లికబుల్ కాదంటే, సో లైవ్ స్టాక్ లైక్ ప్రొడ్యూసర్స్ ఇన్వెంటరీ అంటారమ్మా దీన్ని. సో ప్రొడ్యూసర్స్ ఇన్వెంటరీ, that is like livestock, agricultural and forest produce, mineral oils, ores and gas. ఓకే, సో వీటిని మనం ఏంటంటే జనరల్ గా ఈ ఇన్వెంటరీస్ ని వీటిని నెట్ రియలైజబుల్ వాల్యూ చేస్తాం మనం వాల్యూ. సో దీస్ ఆర్ వాల్యూడ్ ఎట్ నెట్ రియలైజబుల్ వాల్యూ. సో ఇవి వీటన్నిటికీ అకౌంటింగ్ స్టాండర్డ్ 2 అప్లికబుల్ కాదు. అక్కడ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్స్, ఎందుకంటే అకౌంటింగ్ స్టాండర్డ్ 7 సెపరేట్ గా చెప్తుంది. సర్వీస్ కాంట్రాక్ట్స్ లో సర్వీస్ ప్రొవైడర్స్ కి సంబంధించిన వర్కింగ్ ప్రోగ్రెస్ కి ఇది అప్లికబుల్ కాదు. ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ ఇన్ స్టాక్ ఇన్ ట్రేడ్, షేర్స్, డిబెంచర్స్, బాండ్స్, ఇవి ఓన్ ఈవెన్ హెల్డ్ ఫర్ స్టాక్ ఇన్ ట్రేడ్ అయినా సరే దీని మీద మనకి ఏం రాదంట, ఇక్కడ అకౌంటింగ్ స్టాండర్డ్ 2 అప్లికబుల్ కాదు. ప్రొడ్యూసర్స్ ఇన్వెంటరీస్ లైక్ లైవ్ స్టాక్, అగ్రికల్చర్ అండ్ ఫారెస్ట్ ప్రొడ్యూస్, మినరల్ ఆయిల్స్, ఓర్స్ అండ్ గ్యాసెస్, వీటికి కూడా ఏమవ్వదు, అకౌంటింగ్ స్టాండర్డ్ 2 అప్లికబుల్ కాదు అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. సో అక్కడ ఏం వాల్యూ తీసుకోవాలంటే ఆ నెట్ రియలైజబుల్ వాల్యూ తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నాడు. 4th పాయింట్ వరకు ఒకదానికి నెట్ రియలైజబుల్ వాల్యూ అనేది మనం తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నాడమ్మా. రైట్ సార్, మనకి హౌ టు మెజర్ ఇన్వెంటరీని ఎలా మెజర్ చేయాలి అని చెప్పేసి అంటే అకౌంటింగ్ స్టాండర్డ్ 2 ఏం చెప్తుందంటే కనుక, ఇది ప్రిన్సిపల్ అమ్మ, అకౌంటింగ్ ప్రిన్సిపల్ సజెస్టెడ్ బై అకౌంటింగ్ స్టాండర్డ్ ఆర్ మ్యాండేటెడ్ బై అకౌంటింగ్ స్టాండర్డ్ 2 ఏమని చెప్తుందంటే కనుక, ఇన్వెంటరీస్ షుడ్ బి వాల్యూడ్ ఎట్ లోవర్ ఆఫ్ కాస్ట్ and NRV, net realizable value. So net realizable value. సో ఈ కాస్ట్ ని నెట్ రియలైజబుల్ వాల్యూకి రెండింటిని కంపేర్ చేసి ఏది తక్కువ ఉంటుందో అది తీసుకోమంటున్నాడమ్మా. కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి, ఇది మన చిన్నప్పటి నుంచి చూస్తున్నదే. మనకి ఇన్వెంటరీస్ గురించి మీరు చెప్పిన ప్రతిసారి చెప్తారమ్మా, కాస్ట్ ఆర్ నెట్ రియలైజబుల్ వాల్యూ విచ్ ఎవర్ ఇస్ లెస్ అని చెప్పేసి చెప్తారు. సో ఈ కాస్ట్ కానీ నెట్ రియలైజబుల్ వాల్యూ కానీ రెండిట్లో ఏది తక్కువ అయితే ఆ వాల్యూకి మీరు వాల్యూ చేయాలి అని చెప్పి సజెస్ట్ చేసింది ఎవరంటే ఇక్కడ అకౌంటింగ్ స్టాండర్డ్ 2 చెప్పిందమ్మా. సో అకౌంటింగ్ స్టాండర్డ్ 2 ప్రకారం ఏంటంటే అకౌంటింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ వాల్యూషన్ ఆఫ్ ఇన్వెంటరీస్ ఏంటంటే షుడ్ బి వాల్యూడ్ అట్ కాస్ట్ ఆర్ నెట్ రియలైజబుల్ వాల్యూ విచ్ ఎవర్ ఈస్ లెస్. ఓకే రైట్, వాల్యూ చేద్దాం. వాల్యూ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రెండిట్లో ఏది తక్కువ అనేది కంపేర్ చేసేటప్పుడు అసలు కాస్ట్ ఏంటి, ఇన్వెంటరీస్ కి ఉండే కాస్ట్ ఏంటి అని చెప్పేసి అంటే కనుక ఇక్కడ మనం ఏం డిటర్మైన్ చేయాలి, ఫస్ట్ కాస్ట్ డిటర్మైన్ చేయాలి, తర్వాత నెట్ రియలైజబుల్ వాల్యూ డిటర్మైన్ చేయాలి, ఆ తర్వాత ఈ రెండిట్లో ఏది తక్కువ లోవర్ ఆఫ్ కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి విచ్ ఎవర్ ఈజ్ లెస్ అనేది మనం తీసుకోవాలంట. 3 ఆస్పెక్ట్స్ ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ మనం నేర్చుకోబోయేది ఏంటంటే
వాట్ ఈస్ కాస్ట్ ఆఫ్ ఇన్వెంటరీ. తర్వాత మనం నేర్చుకోబోయేది ఏంటంటే వాట్ ఈస్ ఎన్ఆర్వి, నెట్ రియలైజబుల్ వాల్యూ ఆఫ్ ది ఎన్ఆర్వి నేర్చుకుంటాం. ఆ తర్వాత లోయర్ ఆఫ్ కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి రెండిట్లో ఏది తక్కువైతే ఆ వాల్యూని సెలెక్ట్ చేసుకోవడం అనేది చూస్తాం. ఏది తక్కువైతే ఆ వాల్యూని మనం తీసుకుని మనం ఏం చేస్తాం, క్లోజింగ్ స్టాక్ కింద వాల్యూ చేయండి అని చెప్పేసి మనకి ప్రిన్సిపల్ చెప్తున్నాడమ్మా. అంటే ఒక్కొక్కరు కూడా కొంతమంది కాస్ట్ కి, కొంతమంది ఎన్ఆర్వికి, కొంతమంది వేరే ఇంకో వాల్యూకి, కొంతమంది ఇంకా ఇష్టం వచ్చినట్టు వాల్యూ చేస్తుంటే అలా వాల్యూ కాదు, అందరూ కూడా ఇదే స్టాండర్డ్ గా ఫాలో అవ్వండి అని చెప్పేసి ఈ రెండిట్లో ఏది తక్కువైతే ఆ వాల్యూకి మీరు క్లోజింగ్ స్టాక్ ని చూపించండి అంటే కనుక ఇప్పుడు అది స్టాండర్డైజేషన్ అనేది ఇక్కడ వస్తుంది. ఓకే రైట్ సార్. కాస్ట్ అంటే ఏంటి, కాస్ట్ ఆఫ్ ఇన్వెంటరీ అంటే ఏంటి? కాస్ట్ ఆఫ్ ఇన్వెంటరీ ఏమేమి ఉంటాయి సార్? ఇంక్లూడ్స్ ఏమేమి ఉన్నాయి అని చెప్పేసానంటే, ఒకటి కాస్ట్ ఆఫ్ పర్చేస్, మనకి కొనడానికైన ఖర్చు. డైరెక్ట్ గా మనం ఫినిష్డ్ గుడ్స్ కొనేసాం అనుకోండి, ఆ ఫినిష్డ్ గుడ్స్ కొన్న కాస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని కాస్ట్ అంటున్నాడు. అలా కాకుండా మనం రా మెటీరియల్స్ కొన్నాం అనుకోమ్మా, అప్పుడు వాటిని ఏం చేయాలి, ఫినిష్డ్ గుడ్స్ వరకు తీసుకొచ్చేటప్పుడు కన్వర్షన్ కి ఖర్చు పెట్టాలి. సో కాస్ట్ ఆఫ్ కన్వర్షన్, సో కాస్ట్ ఆఫ్ కన్వర్షన్ ఈజ్ ఆల్సో ఏ కాస్ట్. సో దాన్ని కూడా మనం ఏం చేయాలి, ఇన్వెంటరీ వాల్యుయేషన్ లో కన్సిడర్ చేయాలంట. నెక్స్ట్ అదర్ కాస్ట్, ఇంకేమైనా అదర్ కాస్ట్ ఉంటే కనుక ఆ కాస్ట్ కూడా మనం కన్సిడర్ చేయాలంట. ఓకే, అంటే అదర్ కాస్ట్ అంటే ఏంటి సార్? ఇంకా ఈ కాస్ట్ ఆఫ్ పర్చేజ్, కాస్ట్ ఆఫ్ కన్వర్షన్ కాకుండా వాట్ ఎవర్ బి ద కాస్ట్ టు బ్రింగ్ టు దేర్ ప్రెసెంట్ లొకేషన్ అండ్ కండిషన్, ప్రెసెంట్ లొకేషన్ అండ్ కండిషన్ కి తీసుకురావడానికి, టు బ్రింగ్ ప్రెసెంట్ లొకేషన్ అండ్ కండిషన్, ప్రెసెంట్ లొకేషన్ కి కండిషన్ కి తీసుకురావడానికి ఏదైనా మనం ఖర్చు చేస్తే కనుక ఆ ఖర్చును కూడా మనం ఏం చేస్తున్నాం, అదర్ కాస్ట్ లోకి ఇంక్లూడ్ చేస్తామంట. సో ఇది కాస్ట్ అమ్మ. నెక్స్ట్ నెట్ రియలైజబుల్ వాల్యూ, తర్వాత రెండిట్లో లెస్. ఏది రెండిట్లో ఏది తక్కువ చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్ట్ గురించి మాట్లాడేటప్పుడు కాస్ట్ ఆఫ్ ఇన్వెంటరీ తెలుసుకోవాలంటే, కాస్ట్ ఆఫ్ ఇన్వెంటరీ అంటే తెలుసుకోవాలంటే కనుక మనం ఏమైనా తెలుసుకోవాలనుకున్నాం, కాస్ట్ ఆఫ్ పర్చేజ్ తెలియాలి, కాస్ట్ ఆఫ్ కన్వర్షన్ తెలియాలి, ఈ అదర్ కాస్ట్లు కూడా మనకి తెలియాలంట. అందులో ఫస్ట్ ది కాస్ట్ ఆఫ్ పర్చేజ్. ఫస్ట్ ఏంటమ్మా, కాస్ట్ ఆఫ్ పర్చేజ్. సో ఈ కాస్ట్ ఆఫ్ పర్చేజ్ అంటే ఏంటి, ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి, ఏమేమి ఎక్స్క్లూడ్ అవుతాయి అని చెప్పేసి అంటే కనుక, కాస్ట్ ఆఫ్ పర్చేజ్ లో పర్చేజ్ కాస్ట్, పర్చేజ్ ప్రైస్, మనం ఎంతైతే పర్చేజ్ చేస్తామో, ఎంతైతే పెట్టి పర్చేజ్ చేస్తామో ఆ పర్చేజ్ ప్రైస్. ఓకే రైట్. ప్లస్ ఏం యాడ్ అవుతాయి సార్ జనరల్ గాని అంటే కనుక, ఫ్రైట్. మనం ఫ్రైట్ ఏదైనా ఇంక్రీజ్ అయితే కనుక ఫ్రైట్ అనేది ఇక్కడ మనకి యాడ్ అవుతుంది. ప్లస్ ఇంకేం యాడ్ అవుతాయి సార్, అదర్ ఎక్స్పెండిచర్ attributable to the acquisition అని చెప్పేసి అని అంటున్నాడమ్మా. సో ఏదైతే మనం ఇక్కడ పర్చేజ్ ప్రైస్, దానికి ఫ్రైట్ అయినా అయితే కనుక ఖర్చు ఫ్రైట్ యాడ్ చేస్తున్నాం. తర్వాత ఎక్స్పెన్సెస్ ఇంకేమైనా అట్రిబ్యూట్ చేయగలిగితే కనుక, అంటే అట్రిబ్యూట్ చేస్తే కనుక అవి కూడా మనం యాడ్ చేస్తున్నాం. అంటే డైరెక్ట్ గా మనం పర్చేజ్ చేయడానికి ఏవైతే ఆ గూడ్స్ ని ప్రెసెంట్ లొకేషన్ అండ్ కండిషన్ కి తీసుకురావడానికి మనం ఏవైతే ఖర్చులు పడుతున్నామో అవన్నీ కూడా ఇక్కడ పర్చేజ్ ప్రైస్ లో ఇంక్లూడ్ చేసేస్తున్నాము. ఓకే, ఫ్రైట్ అంటే పర్చేజ్ ప్రైస్ ప్లస్ ఫ్రైట్ యాడ్ చేస్తున్నాం. తర్వాత అదర్ ఎక్స్పెండిచర్ అట్రిబ్యూటబుల్ ఏమైనా ఉంటే కనుక వాటిని కూడా మనం యాడ్ చేస్తున్నాం అంట. ఓకే రైట్. దీంతో పాటుగా ప్లస్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, అంటే ట్యాక్సెస్ డ్యూటీస్ ఏమన్నా ఉన్నట్లయితే వాటిని కూడా పర్చేస్ ప్రైస్ లోకి యాడ్ చేయమంటున్నాడు. సార్ మాకు తెలిసి ఇన్వెంటరీలో ఈ ట్యాక్సెస్ గురించి చూస్తే కనుక వాల్యూ అనేది, అంటే మన క్లెయిమబుల్ ట్యాక్సెస్ ఉంటే కనుక మనం క్లెయిమ్ చేసుకోగలము. ఏదైనా ట్యాక్సెస్ ని మనం ట్యాక్స్ అథారిటీస్ ప్రకారం మేము క్లెయిమ్ చేసుకోగలము అని చెప్పేసి అనుకుంటే కనుక అలాంటి కాస్ట్ ట్యాక్సెస్ ని మనం ఇంక్లూడ్ చేయం కదా సార్. ఎస్, దానికోసమే దీన్ని మైనస్ అడ్జస్ట్మెంట్ చెప్తున్నానమ్మా. సో ఫస్ట్ మొత్తం డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ ని యాడ్ చేసేస్తున్నాను. దాంట్లోంచి డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ రికవరబుల్ బై ఎంటర్ప్రైజ్. సో మనం ఏదైనా సరే ఎంటర్ప్రైజ్ ట్యాక్స్ అథారిటీస్ నుంచి మనం క్లెయిమ్ చేసుకోగలిగితే కనుక, అంటే ఇన్పుట్ క్లెయిమ్ చేసుకోగలిగితే, నార్మల్ గా పర్చేజ్ చేసామంటే కనుక, గూడ్స్ పర్చేజ్ చేసామంటే కనుక, సపోజ్ గూడ్స్ నేను పర్చేజ్ చేసినప్పుడు ఏం చెప్పాడు అని చెప్పేసానంటే 100 రూపీస్ గూడ్స్ వాల్యూ ప్లస్ 18 రూపీస్ జిఎస్టీ అని చెప్పేసి చెప్పాడు అనుకో, 118 రూపీస్ కి నేను పర్చేజ్ చేశాను అనుకో.
పర్చేజ్ ఎంట్రీ ఎలా రాస్తాము అని చెప్పేసానంటే కనుక పర్చేజెస్ అకౌంట్ డెబిట్ 100 ఇన్పుట్ ఆన్ GST 18 టు బ్యాంక్. అక్కడికి ఎంత పే చేస్తాం 118. అంటే పర్చేజ్ కాస్ట్ లో మనం ఏం యాడ్ చేయట్లేదు, ఇక్కడ 100 రూపీస్ తీసుకుంటున్నాము. ఇన్పుట్ అనే దాన్ని సపరేట్ గా చూపిస్తున్నాం అమ్మా. ఇన్పుట్ అనే దాన్ని ఏం చేస్తున్నాం, సపరేట్ గా చూపిస్తున్నాము. ఎందుకు, ఈ ఇన్పుట్ అనేది నాకు అవుట్పుట్ ఉంటే కనుక అవుట్పుట్ కి అడ్జస్ట్ అవుతుంది కాబట్టి. ఒకవేళ అవుట్పుట్ అనేది లేదనుకోమ్మా, మనం ఏం చేస్తాం, పర్చేజ్ ప్రైస్ అని చెప్పేసి పర్చేజెస్ అకౌంట్ అని చెప్పేసి 118 వేసేస్తాం. సో కాబట్టి ఫస్ట్ పర్చేజ్ కాస్ట్ అంటే కాస్ట్ ఆఫ్ పర్చేజ్ గురించి మాట్లాడుకునేటప్పుడు టోటల్ కాస్ట్ ఎంత అంటే 118 తీసుకుంటున్నాను, 100 తీసుకున్నాను, పర్చేజ్ ప్రైస్ 100 ప్లస్ ట్యాక్సెస్ అంతా 18. ఇక్కడ 100 ప్లస్ 18. ఇందులో డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, క్లెయిమబుల్ ట్యాక్సెస్ కనుక 18 ఉన్నాయనుకో, 18 కూడా మనం మైనస్ చేస్తాం. అంటే అల్టిమేట్ గా కాస్ట్ ఆఫ్ పర్చేజ్ ఎంత అవుతుంది, ఒకవేళ క్లెయిమబుల్ ట్యాక్సెస్ ఉంటే కనుక ఈ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ పూర్తిగా మైనస్ అయిపోతుంది. లేదు అనుకుంటే కనుక మనం క్లెయిమ్ చేసుకోలేని ట్యాక్సెస్ ఏమైనా ఉంటే కనుక వాటిని ఏం చేయాలి, ఇక్కడ యాడ్ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఈ 18 లోని నేను 10 రూపీసే క్లెయిమ్ చేసుకోగలను అనుకో, మిగతాది క్లెయిమ్ చేయగలను అనుకో, ఇప్పుడు మైనస్ ఎంత చేస్తాను, 10 మైనస్ చేస్తానంట. అంటే ఆటోమేటిక్ ఎంత ఉండిపోతుంది, 8 రూపీస్. ఇప్పుడు టోటల్ కాస్ట్ ఎంత అవుతుంది, అప్పుడు కాస్ట్ ఆఫ్ పర్చేజ్ 100 ప్లస్ 18 118 మైనస్ క్లెయిమబుల్ ఎంత ఓన్లీ 10. అంటే రికవరబుల్ చేసుకోగలదు కేవలం 10. అంటే టోటల్ గా కాస్ట్ ఎంత అవుతుందమ్మా 108 అవుతుంది. అంటే అప్పుడు ఏమవుతుంది, అన్క్లెయిమబుల్ ట్యాక్సెస్ అనేవి ఇందులో ఇంక్లూడ్ అయిపోయి ఉండిపోతాయి. సో కాబట్టి ఏం చేస్తున్నారు, ఫస్ట్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ ను పూర్తిగా యాడ్ చేసేసి ఆ తర్వాత డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ రికవరబుల్ అనేదాన్ని మనం ఏం చేస్తున్నామంటే మైనస్ చేస్తున్నాము. ఓకే రైట్. సో దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ మైనస్ ట్రేడ్ డిస్కౌంట్. మీకు ఏమైనా డిస్కౌంట్ ఇచ్చినట్లయితే ఆ డిస్కౌంట్ ప్రైస్ ను కూడా మనం మైనస్ చేసేస్తామంట. రిబేట్, డ్యూటీ డ్రాబ్యాక్, and other similar items. సో ఇక్కడ ట్రేడ్ డిస్కౌంట్ ఏమన్నా ఉన్నట్లయితే ట్రేడ్ డిస్కౌంట్ అంటే మనం పే చేయక్కర్లేదు, అది అమౌంట్ తగ్గిస్తున్నాడు మనకి అంటే ఆ అమౌంట్ మనం మైనస్ చేస్తాం, రిబేట్ మైనస్ చేస్తాం. అలాగే డ్యూటీ డ్రాబ్యాక్, అదర్ సిమిలర్ ఐటమ్స్ ఏమైనా ఉంటాయి కనుక వాటిని కూడా మనం ఏం చేస్తామంట మైనస్ చేసేస్తామంట. మిగిలిన దాన్ని ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రం ఏమంటున్నాడమ్మా కాస్ట్ ఆఫ్ పర్చేజ్ అని చెప్పేసి మనకి చెప్తున్నాడమ్మా. ఓకే రైట్. నెక్స్ట్ ఇది కాస్ట్ కింద మనకి వచ్చింది. ఓకే, కాస్ట్ ఆఫ్ పర్చేజ్. నెక్స్ట్ ఏంటమ్మా కాస్ట్ ఆఫ్ కన్వర్షన్. మళ్ళీ వద్దాం, ఎన్ఆర్వి గురించి మళ్ళీ వద్దాం. అలాగే కాస్ట్ ఆఫ్ ఎన్ఆర్వి లెస్ గురించి కూడా మళ్ళీ మాట్లాడుకుందాం. సో ఫస్ట్ కాస్ట్ గురించి మాట్లాడుకున్నాం, కాస్ట్ ఆఫ్ ఇన్వెంటరీ గురించి మాట్లాడుకుంటే అందులో ఫస్ట్ కాస్ట్ ఆఫ్ పర్చేజ్ గురించి మాట్లాడుకుంటున్నాం. కాస్ట్ ఆఫ్ పర్చేజ్ అంటే పర్చేజ్ ప్రైస్, ఫ్రైట్, ఇంకా అదర్ అట్రిబ్యూటబుల్ ఎక్స్పెన్స్ ఏమైనా ఉంటాయి అవి, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ మొత్తం యాడ్ చేస్తాను. తర్వాత అందులో మైనస్ చేస్తున్నాను, ఏవైతే రికవర్ చేసుకోగలుగుతున్నామో వాటిని మైనస్ చేస్తున్నాం. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ ని, ట్రేడ్ డిస్కౌంట్, రిబేట్, డ్యూటీ డ్రాబ్యాక్, అదర్ ఐటమ్స్ ని మనం ఏం చేస్తున్నాం, అలాంటి సిమిలర్ ఐటమ్స్ ని మనం ఏం చేస్తున్నాము మైనస్ చేస్తున్నాము. సో దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు కాస్ట్ ఆఫ్ పర్చేజ్. కాస్ట్ ఆఫ్ పర్చేజ్ అయిన తర్వాత మనకి నెక్స్ట్ ఉన్న ఐటమ్ ఏంటంటే కాస్ట్ ఆఫ్ కన్వర్షన్. కాస్ట్ ఆఫ్ కన్వర్షన్ కి మనకి ఏ కాస్ట్లు అవుతున్నాయి వాటిని ఏ కాస్ట్ల కింద మనం కన్సిడర్ చేస్తాము. కాస్ట్ ఆఫ్ కన్వర్షన్. సో ఈ కాస్ట్ ఆఫ్ కన్వర్షన్ కి వచ్చేసరికి ఏ కాస్ట్లు ఉంటాయి అని చెప్పేసానంటే, సపోజ్ డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఓకే, ఇవన్నీ కూడా ఏంటి, కాస్ట్ డైరెక్ట్లీ రిలేటింగ్ టు ద యూనిట్స్. ఇవన్నీ కూడా డైరెక్ట్లీ రిలేటెడ్ అమ్మా. ఇవి కాకుండా ప్లస్ సిస్టమాటిక్ అలొకేషన్. మామూలుగా ఓవర్ హెడ్స్ ఉంటాయి. ఆ ఓవర్ హెడ్స్ ని సిస్టమాటిక్ అలొకేషన్ ఆఫ్ ఫిక్స్డ్ వేరియబుల్, ఫిక్స్డ్ ఓవర్ హెడ్ ని, వేరియబుల్ ఓవర్ హెడ్ ని ఏవైతే అలొకేషన్ చేస్తారో ఆ అలొకేషన్ కాస్ట్ ను కూడా మనం ఏం చేస్తామంట కాస్ట్ ఆఫ్ కన్వర్షన్ లోకి తీసుకోవాలంట. అంటే ఇప్పుడు మన బుక్స్ లో క్లోజింగ్ స్టాక్ కింద ఎంతైతే వాల్యూ కనిపిస్తుందో ఆ వాల్యూలో మనం ఏమేమి ఉంటాయంటే పర్చేజ్ ప్రైస్ ఇంక్లూడ్ అవుతుంది. ఆ తర్వాత వాటిని డైరెక్ట్ ఫినిష్డ్ గుడ్స్ అనుకో ఓన్లీ కాస్ట్ ఆఫ్ పర్చేజ్ ఉంటది. అలా కాకుండా రా మెటీరియల్స్ ని మనం కొని
దాన్ని ప్రాసెసింగ్ చేస్తున్నాం అని చెప్పేసి అని అనుకుంటే కనుక ఫస్ట్ రా మెటీరియల్స్ కొన్నప్పుడు దాన్ని ఏముంటుంది, కాస్ట్ ఆఫ్ పర్చేజ్ అనేది ఉంటుంది. ఆ రా మెటీరియల్స్ కొన్న పర్చేజ్ కాస్ట్ కి మనం ఏం యాడ్ చేస్తామంట, ఇక్కడ ఈ కన్వర్షన్ కాస్ట్ లో మనం యాడ్ చేస్తామంట. కన్వర్షన్ కాస్ట్ అంటే ఏమిటి అంటున్నాడు, డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్లీ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ అన్ని కూడా యాడ్ చేస్తున్నాం. దానికి సిస్టమేటిక్ అలొకేషన్ ఆఫ్ ఫిక్స్డ్ అండ్ వేరియబుల్ కాస్ట్, వేరియబుల్ ఓవర్ హెడ్స్ మనం ఇంక్లూడ్ చేస్తున్నాం అంట. ఓకే రైట్. నెక్స్ట్ అంటే ఇక్కడ రా మెటీరియల్స్ ని ఫినిష్డ్ గుడ్స్ లో కన్వర్ట్ చేయడానికి ఏవైతే ఖర్చులు అయినాయో ఆ ఖర్చులన్నింటినీ కూడా మనం ఏం చేస్తున్నామమ్మా, ఇక్కడ ఇంక్లూడ్ చేస్తున్నాము. సో నెక్స్ట్ ఫిక్స్డ్ ప్రొడక్షన్ ఓవర్ హెడ్. సార్ ఫిక్స్డ్ ప్రొడక్షన్ ఓవర్ హెడ్ అనేది ఎలా చేయాలి సార్ అని చెప్పేసి అంటే, ఫిక్స్డ్ ప్రొడక్షన్ ఓవర్ హెడ్ ఇస్ అన్ ఇండైరెక్ట్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ దట్ రిమైన్స్ రిలేటివ్లీ కాన్స్టెంట్ రిగార్డ్లెస్ ఆఫ్ ది వాల్యూమ్ ఆఫ్ ది ప్రొడక్షన్. దట్ ఈస్ డిప్రిసియేషన్, మెయింటెనెన్స్ ఆఫ్ ఫ్యాక్టరీ బిల్డింగ్, కాస్ట్ ఆఫ్ ఫ్యాక్టరీ మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా ఏంటంట ఇక్కడ ఏమంటున్నాడంటే ఫిక్స్డ్ ప్రొడక్షన్ ఓవర్ హెడ్ అని చెప్పేసి చెప్తున్నాడు. ఈ ఫిక్స్డ్ ప్రొడక్షన్ ఓవర్ హెడ్ ని మనం ఏం చేస్తామంటమ్మా, ఇక్కడ ఫిక్స్డ్ ప్రొడక్షన్ ఓవర్ హెడ్ అంటే ఇండైరెక్ట్ కాస్ట్ అమ్మా. ఓకే, ఈ ఫిక్స్డ్ ప్రొడక్షన్ ఓవర్ హెడ్ అనేది మనకి ప్రొడక్షన్ తో పాటు మారదు. ఫిక్స్డ్ ప్రొడక్షన్ ఓవర్ హెడ్ అనేది ప్రొడక్షన్ తో పాటు మారదు. అలాంటప్పుడు ఆ ఫిక్స్డ్ ప్రొడక్షన్ ఓవర్ హెడ్ ని ఎలకేషన్ అనేది ఎలా చేయాలి సార్? ఎలకేషన్ ఆఫ్ ది ఫిక్స్డ్ ప్రొడక్షన్ ఓవర్ హెడ్ ఎలా చేయాలంటే కనుక జనరల్ గా ఇట్ ఈస్ అలొకేటెడ్ ఆన్ నార్మల్ కెపాసిటీ. మనకి ఎంత ప్రొడక్షన్ అయిందనేది తెలియదు కానీ అంటే నార్మల్ కెపాసిటీ ఎంతో చూసి ఆ నార్మల్ కెపాసిటీకి ఏం చేయాలంట, జనరల్ గా ఈ ఫిక్స్డ్ ప్రొడక్షన్ ఓవర్ హెడ్ ని ఎలకేట్ చేయాలంట. అలాగే వేరియబుల్ ప్రొడక్షన్ ఓవర్ హెడ్ అంటే జనరల్ గా వేరియబుల్ ప్రొడక్షన్ ఓవర్ హెడ్ వచ్చేసరికి ఎలా ఉంటుంది సార్ అని చెప్పేసి అంటే కనుక, వేరియబుల్ ప్రొడక్షన్ ఓవర్ హెడ్ ఇస్ అకార్డింగ్ టు ద అంటే మనకి ఎంతైతే మనకి ప్రొడక్షన్ జరిగిందో దానికి ఇన్ రిలేటెడ్ గా ఉంటది. ఫిక్స్డ్ అంటే కనుక మన ప్రొడక్షన్ తో సంబంధం లేకుండా మనకి ఖర్చు అవుతుంది, కానీ వేరియబుల్ ప్రొడక్షన్ ఓవర్ హెడ్ అవ్వదు. అలాగా మనం ఎంతైతే ఖర్చు పెట్టాం అంటే మనం ఎంతైతే ప్రొడక్షన్ చేసామో దానికి రిలేటెడ్ గా మాత్రమే ఇక్కడ ఎక్స్పెన్స్ ఓవర్ హెడ్ అవుతుందంటమ్మా. సో దాన్ని ఎలా అలొకేట్ చేస్తామంటే ఆన్ యాక్చువల్ ప్రొడక్షన్. ఎంతకు యాక్చువల్ అంటే యాక్చువల్ ప్రొడక్షన్ కి మనం అలొకేట్ చేయాలంటండి. ఓకే, ఫిక్స్డ్ ప్రొడక్షన్ ఓవర్ హెడ్ అయితే కనుక నార్మల్ కెపాసిటీకి తెలుసుకుని ఆ నార్మల్ కెపాసిటీకి మనం ఏం చేయాలంటే జనరల్ గా అలొకేట్ చేయాలని చెప్పేసి అని అంటున్నాడమ్మా. ఒకవేళ ఎక్కడైనా సరే ఈ అబ్నార్మల్ హై ప్రొడక్షన్ కనుక జరిగినట్లయితే అప్పుడు అక్కడ ఏం చేస్తామంటే యూనిట్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఇక్కడ నార్మల్ కెపాసిటీ అంటే ఇప్పుడు టోటల్ గా ఒక 1 lakh మనకు ఫిక్స్డ్ ఓవర్ హెడ్ అయింది అనుకోమ్మా. నా దగ్గర యూనిట్స్ ఒక 1 lakh అనేవి నార్మల్ కెపాసిటీ, నా మెషిన్ కెపాసిటీ నార్మల్ కెపాసిటీ 1 lakh అనుకో. అప్పుడు ఎంత ఇచ్చేస్తామంటే ఇప్పుడు 1 lakh ఎక్స్పెన్స్ అయింది, 1 lakh నా దగ్గర ప్రొడక్షన్ జరిగింది అంటే కనుక 1 రూపీ per యూనిట్ మనకి ఏమవుద్ది, ఫిక్స్డ్ ప్రొడక్షన్ ఓవర్ హెడ్ అనేది యాడ్ అవుద్దమ్మా. ఓకే రైట్. కానీ సపోజ్ ఒక 2 lakhs యూనిట్స్ కనుక ప్రొడక్షన్ జరిగిపోయింది అనుకో, నాకైన ఎక్స్పెన్సెస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది యూనిట్స్. ఇప్పుడు 1 lakh నాకు ఖర్చు అయింది, కానీ నాకైన యూనిట్స్ ఎంత అని చెప్పేసి అంటే ప్రొడక్షన్ ఎంత అంటే 2 lakh యూనిట్స్ అనుకోమ్మా. ఇప్పుడు ఎంత అవుతుందంటే కనుక ఇక్కడ 1 రూపీ కనుక నేను నార్మల్ కెపాసిటీకి అలొకేట్ చేశాను అనుకో, అప్పుడు నేను ఎంత రికవర్ చేసేస్తున్నట్టు 2 lakhs రికవర్ చేస్తున్నట్టు అవుతుందమ్మా. నాకైన కాస్ట్ ఎంత 1 lakh, నాకు ఉన్న యూనిట్స్ ఎంత, నార్మల్ కెపాసిటీ ఎంత, ఇది నార్మల్ కెపాసిటీ, ఇది నార్మల్ కెపాసిటీ, ఇదేమో కాస్ట్. సో కాస్ట్ 1 lakh, నార్మల్ కెపాసిటీ యూనిట్స్, నార్మల్ కెపాసిటీ యూనిట్స్ అన్ని 1 lakh యూనిట్స్ అనుకుంటే కనుక మనకి ఎంత అవుతుందమ్మా, 1 రూపీ per యూనిట్ మనం అలొకేషన్ అనేది జరుగుతుంది. ఓకే, సో అదే బేసిస్ లో పెట్టుకుని ఇక్కడ నేను 2 lakh యూనిట్స్ హై వాల్యూమ్ ఆఫ్ ప్రొడక్షన్ జరిగింది అని చెప్పేసి అనుకుంటే కనుక, ఇప్పుడు 2 lakh యూనిట్స్ నాకు ప్రొడ్యూస్ అయితే కనుక 2 lakh యూనిట్స్ ఇంటూ ఇక 2 lakhs యూనిట్స్ ఇంటూ 1 అని వేసాను అనుకోమ్మా,
అంటే నార్మల్ కెపాసిటీకి నేను రికవర్ చేయమన్నాడు కదా అని చెప్పేసి 1 అనేస్తే ఇక్కడ ఏమవుతుంది 2 lakhs రికవర్ అవుతుంది అంటే అయిన కాస్ట్ కంటే ఎక్కువ రికవర్ అయిపోతుంది. అలాంటప్పుడు హై వాల్యూమ్ హై ప్రొడక్షన్ కేసెస్ లో మాత్రం అక్కడ ఈచ్ యూనిట్ ఆఫ్ ప్రొడక్షన్ కి మనం ఇక్కడ రికవర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రొడక్షన్ ఫిక్స్డ్ ప్రొడక్షన్ ఓవర్ హెడ్ ఇన్ కేస్ ఆఫ్ నార్మల్ కెపాసిటీకి ఎప్పుడు చేస్తామో ఆ ప్రొడక్షన్ అనేది నార్మల్ గా ఉంటాయి. అది అబ్నార్మల్లీ హై ప్రొడక్షన్ జరిగింది అని చెప్పేసి అని అనుకుంటే కనుక, ఎక్కువ ప్రొడక్షన్ జరిగింది అనుకుంటే కనుక అక్కడ ఏం చేస్తామంట, ఇక్కడ నార్మల్ కెపాసిటీకి కంటే ఇక్కడ ఎక్కువ మనం చేయకూడదు కాబట్టి, మనం అయిన ఖర్చు కంటే ఎక్కువ మనం అలొకేట్ చేయకూడదు కాబట్టి ఏం చేస్తామంటే యాక్చువల్ ప్రొడక్షన్ కి చేస్తాం. అప్పుడు 1 రూపీ కాకుండా ఏం చేస్తాం 1 lakh డివైడెడ్ బై 2 lakh యూనిట్స్ అంటే 0.5 మనం చేస్తాం. అంటే యాక్చువల్ ప్రొడక్షన్ కి మనం రికవర్ అనేది చేస్తామని చెప్పేసి అని చెప్తున్నాడు అమ్మా. ఓకే రైట్. సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు ఫిక్స్డ్ ప్రొడక్షన్ ఓవర్ హెడ్. వేరియబుల్ ప్రొడక్షన్ ఓవర్ హెడ్ కి దాంతో సంబంధం ఇక్కడ ప్రాబ్లం లేదు, ఎందుకంటే యాక్చువల్ ప్రొడక్షన్ అనేది వస్తుంది. అంటే ఇక్కడ నార్మల్ కెపాసిటీకి జనరల్ గా చేస్తాము. ఇన్ కేస్ ఆఫ్ హై ప్రొడక్షన్ జరిగితే కనుక అప్పుడు మళ్ళీ ఇక్కడ యాక్చువల్ ప్రొడక్షన్ చేస్తామమ్మా, రికవరీ. ఓకే రైట్. సో దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు ఇక్కడ మనకి ఈ డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్స్ ప్రాబ్లం లేదు. కానీ ఎలకేషన్ ఆఫ్ ఓవర్ హెడ్స్ వచ్చేసరికి ఓవర్ హెడ్స్ ని ఎంతకు అలొకేట్ చేయాలి సార్, ఇది కూడా కాస్ట్ ఆఫ్ కన్వర్షన్ లో భాగమే కదా. ఇవైతే డైరెక్ట్ ఎక్స్పెన్స్, ఇవేంటి ఈ ఓవర్ హెడ్స్ అవి ఇండైరెక్ట్ కాస్ట్. ఈ డైరెక్ట్ కాస్ట్ ని ఇండైరెక్ట్ కాస్ట్ ని రెండింటిని కలిపి చూడాలి కాబట్టి ఇక్కడ కాస్ట్ ఆఫ్ కన్వర్షన్ అంటే కనుక డైరెక్ట్ గా మెటీరియల్ పర్చేజ్ చేసేయడం అంటే పర్చేజ్ ప్రైస్ అయితే తెలిసిపోద్ది, కాస్ట్ ఆఫ్ పర్చేజ్ తెలుస్తుంది. కానీ ఇక్కడ కాస్ట్ ఆఫ్ కన్వర్షన్ వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ కాస్ట్ లో ఇండైరెక్ట్ కాస్ట్ లో రెండు ఉన్నాయి. సో డైరెక్ట్ కాస్ట్ అంటే డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్స్ అవి డైరెక్ట్ గా ఉంటాయి కాబట్టి యాడ్ చేసేస్తాం. కానీ ఈ ఇండైరెక్ట్ కాస్ట్ ని మనం ఎలా యాడ్ చేస్తామని చెప్పేసానంటే కనుక బై అలొకేటింగ్. సో ఇది కాస్టింగ్ లో నేర్చుకుంటారమ్మా అలొకేషన్. ఈ అలొకేషన్ లో ఫిక్స్డ్ ప్రొడక్షన్ ఓవర్ హెడ్ ఎలా అలొకేట్ చేయమంటున్నాడు, ఇక్కడ మన స్టాండర్డ్ ప్రకారం నార్మల్ కెపాసిటీకి అలొకేట్ చేయండి. ఇన్ కేసెస్ ఆఫ్ ఇన్ ద హై ప్రొడక్షన్ కేసెస్, హై ప్రొడక్షన్ అనేది యూనిట్స్ అనేవి చేస్తే కనుక అప్పుడు మనం ఏం చేయాలంట యాక్చువల్ ప్రొడక్షన్ కి మనం రికవర్ చేయాలంట. అదే వేరియబుల్ కాస్ట్, వేరియబుల్ ప్రొడక్షన్ ఓవర్ హెడ్ వచ్చేసరికి ఆ యాక్చువల్ ప్రొడక్షన్ మనం ఇక్కడ చేస్తామంటాం, రికవరీ అనేది చేస్తాం. అంటే ఆ ప్రొడక్షన్ ఆ వాల్యూ అనేది ఇక్కడ మనం యాడ్ చేసుకుంటాము, కాస్ట్ కి యాడ్ చేసుకుంటాము. మన దగ్గర ఎన్ని యూనిట్స్ మిగిలిపోయి చూసుకుంటాం, ఆ యూనిట్స్ కి ఇక్కడ వాల్యూ బేస్ చేసుకుని మనం ఏం చేస్తామా అక్కడ ఆ వాల్యూ అనేది ఇక్కడ యాడ్ చేసుకుంటామంట. సో ఎందుకంటే ఇండైరెక్ట్ కాస్ట్ అయినా డైరెక్ట్ కాస్ట్ అయినా ఫినిష్డ్ గుడ్స్ తయారవడానికి మనం ఖర్చు పెట్టిందే కాబట్టి అక్కడ మనం చూపించే క్లోజింగ్ స్టాక్ లో అది కూడా మనకు కాస్టే. అది డైరెక్ట్ కాస్ట్ అవ్వచ్చు, ఇండైరెక్ట్ కాస్ట్ అవ్వచ్చు, అది కూడా కాస్టే. కాబట్టి ఆ కాస్ట్ ని మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పేసి అని చెప్తున్నాడమ్మా. ఓకే రైట్. నెక్స్ట్ సపోజ్ మన ప్రోడక్ట్ వచ్చేసరికి జాయింట్ ప్రొడక్ట్స్ లో ఒక ప్రోడక్ట్ అంట, సపోజ్ జాయింట్ ప్రొడక్ట్స్ లో ప్రొడక్ట్ మన దగ్గర ఇంకా సేల్ అవ్వకుండా మిగిలిపోయింది, స్టాక్ లోని ఇన్వెంటరీలో ఇంకా హెల్డ్ ఫర్ సేల్ లో మిగిలిపోయిందమ్మా. సేల్ చేసేస్తాం కానీ సేల్ అవ్వలేదు ఇంకానే, అందుకని చెప్పేసి మిగిలిపోయింది. అలాంటప్పుడు దాని కాస్ట్ ఎలా తీసుకోవాలని చెప్పేసానంటే కనుక ఇప్పుడు ఇక్కడ నార్మల్ గా ఏంటంటే జాయింట్ ప్రొడక్ట్స్ కి మనం కాస్ట్ అనేది జాయింట్ గా ఇప్పుడు సెపరేట్ కాస్ట్ అంటే మనం ఐడెంటిఫై చేయగలం. సర్టెన్ జాయింట్ ప్రొడక్ట్స్ అంటే ఏంటి, సర్టెన్ వర్క్, సర్టెన్ ప్రాసెస్ వరకు ఈ రెండింటికి కూడా మనం కాస్ట్ జాయింట్ గా ఎంకర్ అవుతాం. ఆ తర్వాత ఏం చేస్తాం సపరేట్ గా ఎంకర్ అవుతాం. సపరేట్ కాస్ట్ సపరేట్ గా ఐడెంటిఫై చేయగలుగుతాం. జాయింట్ కాస్ట్ ఎలా మనం సపరేట్ గా ఇక్కడ చేయాలని చెప్పేసానంటే కనుక ఇక్కడ సపరేట్ గా ఐడెంటిఫై చేయలేని కాస్ట్ ని మనం ఇక్కడ ఏం చేయాలని చెప్పేసి అంటున్నాడు, అవి ఎలకేషన్ చేయాలంట. ఎలకేషన్ ఎలా చేయాలంట, ఎలకేషన్ ఆన్ ది బేసిస్ ఆఫ్, అంటే జనరల్ గా ఏమంటాడంటే రేషనల్ అండ్ కన్సిస్టెంట్ బేసిస్ అంటాడు. ఇక్కడ ఎలాగంటే దానికి సంబంధించిన అక్కడ రిలేటివ్ సేల్ వాల్యూ ప్రోడక్ట్, సేల్ వాల్యూ ఆఫ్ ది ప్రోడక్ట్ తీసుకోమంటున్నాడు. సేల్ వాల్యూ ఆఫ్ ఈచ్ ప్రోడక్ట్ తీసుకుని ఆ సేల్ వాల్యూ ఆఫ్ ప్రొడక్ట్స్ ని బేస్ చేసుకుని మనల్ని ఏం చేయమంటున్నాడమ్మా ఇక్కడ అలొకేషన్ అనేది చేయమంటున్నాడు, సిస్టమాటిక్ అలొకేషన్ అనేది చేయమంటున్నాడు జాయింట్ ప్రొడక్ట్స్ కి. ఓకే, అదే బై ప్రొడక్ట్స్ అనుకుంటే కనుక వాటి కాస్ట్ ఎలా తీసుకోవాలి సార్ అని చెప్పేసి అంటే కనుక జనరల్ గా బై ప్రొడక్ట్స్ కి అంటే జనరల్ గా స్క్రాప్, వేస్ట్ మెటీరియల్స్ కింద మనం కన్సిడర్ చేస్తామంట. ఓకే, సో వీటిని ఏం చేయమంటున్నాడు అంటే కనుక ఈ కాస్ట్ ఆఫ్ కన్వర్షన్ లోంచి వాటిని సేల్ చేయగా వచ్చే వాల్యూని నెట్ రియలైజేషన్ అనేది తీసుకోమంటున్నాడమ్మా.
ఓకే, ఏం చేయమంటున్నాడంటే కాస్ట్ ఆఫ్ కన్వర్షన్, ఈ కాస్ట్ ఆఫ్ కన్వర్షన్ నుంచి ఆ బై ప్రొడక్ట్స్ సేల్ వాల్యూని ఏదైతే ఉంటుందో నెట్ రియలైజేషన్ వాల్యూ, రియలైజబుల్ వాల్యూ, ఈ నెట్ రియలైజబుల్ వాల్యూని తీసేసి మిగిలిన దాన్ని అక్కడ కాస్ట్ కింద కన్సిడర్ చేయండి అని చెప్పేసి అని చెప్తున్నాడమ్మా. ఓకే రైట్. నెక్స్ట్, సో ఈ నెట్ రియలైజబుల్ వాల్యూ తీసేసిన తర్వాత మిగిలిన కాస్ట్ ఏదైతే ఉంటుందో ఆ కాస్ట్ ని మనం అలొకేషన్ అనేది చేసుకుంటాం. ఓకే రైట్. నెక్స్ట్, సో ఇది కాస్ట్ ఆఫ్ కన్వర్షన్. కాస్ట్ ఆఫ్ కన్వర్షన్ లో ఏ కాస్ట్లు చూసామమ్మా? డైరెక్ట్ కాస్ట్ ప్లస్ ఇండైరెక్ట్ కాస్ట్. ఈ డైరెక్ట్ కాస్ట్లు అయితే డైరెక్ట్ గా యాడ్ చేస్తాం, ఇండైరెక్ట్ కాస్ట్ అయితే కనుక ఏం చేస్తాం? అలొకేట్ చేస్తాము. ఈ అలొకేషన్ అనేది ఎలా జరగాలి అనేది కూడా మనం చూసాము. సో ఇక్కడ కాస్ట్ లో మనకి ఏమైందంటే కనుక టోటల్ కాస్ట్ ఆఫ్ ఇన్వెంటరీలు ఏమన్నాయి? కాస్ట్ ఆఫ్ పర్చేజ్, కాస్ట్ ఆఫ్ కన్వర్షన్, అదర్ కాస్ట్. కాస్ట్ ఆఫ్ పర్చేజ్ అంటే ఏంటో చూసాం, తర్వాత కాస్ట్ ఆఫ్ కన్వర్షన్ అంటే ఏమేంటో చూసాం, తర్వాత అదర్ కాస్ట్ అమ్మా. వాట్ ఆర్ ద అదర్ కాస్ట్ టు బి ఇంక్లూడెడ్ అని చెప్పేసానంటే కనుక అదర్ కాస్ట్స్ అనేవి జనరల్ గా ఏముంటాయని చెప్పేసానంటే కనుక జనరల్ గా ఇన్వెంటరీస్ ని ప్రెసెంట్ లొకేషన్ కి కండిషన్ కి, ప్రెసెంట్ లొకేషన్ అండ్ కండిషన్, ఈ ప్రెసెంట్ లొకేషన్ కి కండిషన్ కి తీసుకురావడానికి ఏదైనా కనుక కాస్ట్లు ఇంక్రీజ్ అయితే కనుక వాటిని కూడా ఇంక్లూడ్ చేయండి అని చెప్పేసి అని చెప్తున్నాడమ్మా. దేంట్లోకి? కాస్ట్ లోకి. సో అన్నిటిని ఇంక్లూడ్ చేసిన తర్వాత కాస్ట్ నే మనం ఏం చేస్తామంటే ఇక్కడ కాస్ట్ ఆఫ్ ఇన్వెంటరీ కాస్ట్ కింద తీసుకుంటాం. మన ప్రిన్సిపల్ ఏంటి? కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి విచ్ ఎవర్ ఇస్ లెస్. ఈ కాస్ట్ అనేది తీసుకునేటప్పుడు ఎన్ఆర్వితో కంపేర్ చేసేటప్పుడు ఈ కాస్ట్ అనేది తీసుకునేటప్పుడు ఎలా తీసుకోవాలంటే ఈ కాస్ట్ ఆఫ్ పర్చేజ్, కాస్ట్ ఆఫ్ కన్వర్షన్, అదర్ కాస్ట్, ఇక్కడ ఈ కాస్ట్ ఆఫ్ పర్చేజ్ అంటే ఇవి తీసుకోవాలి, తర్వాత కాస్ట్ ఆఫ్ కన్వర్షన్ అంటే ఇది, అండ్ కాస్ట్ అదర్ కాస్ట్ అంటే ప్రెసెంట్ లొకేషన్ అండ్ కండిషన్ కి ఇంకేదైనా తీసుకురావడానికి ఏదైనా ఖర్చులు పెడితే కనుక ఆ ఖర్చులు అన్నింటినీ కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవాలని చెప్పేసి అని చెప్తున్నాడు అమ్మా. ఓకే, సో ఇది విత్ రెస్పెక్ట్ టు కాస్ట్. ఓకే, కాస్ట్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక రైట్. సార్ ఇక్కడ ఒక చిన్న గైడెన్స్ నోట్ పాయింట్ ఉందమ్మా. అకౌంటింగ్ ఫర్ ట్రీట్మెంట్ ఫర్ ఎక్సైజ్ డ్యూటీ అని చెప్పేసి అని సో అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఫర్ ఎక్సైజ్ డ్యూటీ అని చెప్పేసి ఒక గైడెన్స్ నోట్ ఉంది. ఆ గైడెన్స్ నోట్ పాయింట్ అనేది మనం చూద్దాం. గైడెన్స్ నోట్, ఈ గైడెన్స్ నోట్ లో ఏం చెప్తారు అని చెప్పేసానంటే ఈ ఎక్సైజ్ డ్యూటీకి సంబంధించిన అకౌంటింగ్ ట్రీట్మెంట్ గురించి మనకి మాట్లాడతారమ్మా. ఏదైతే క్లోజింగ్ స్టాక్ లో ఫినిష్డ్ గుడ్స్, సపోజ్ ఈ ఫినిష్డ్ గుడ్స్ కి సంబంధించిన వాల్యూలో ఎక్సైజ్ డ్యూటీ అంటే మీకు ప్రెసెంట్ లొకేషన్ అండ్ కండిషన్ కి తీసుకురావడానికి అవి పెట్టిన ఖర్చులో ఎక్సైజ్ డ్యూటీ ఏమైనా ఉన్నట్లయితే ఆ ఎక్సైజ్ డ్యూటీని కూడా మిమ్మల్ని ఏం చేయమంటున్నాడమ్మా? ఇక్కడ కాస్ట్ లోకి ఇంక్లూడ్ చేయమంటున్నాడు. సో సార్ జనరల్ గా ఈ ఎక్సైజ్ డ్యూటీ మనం సేల్ చేస్తే, ఈ ఫినిష్డ్ గుడ్స్ ని సేల్ చేస్తే మనకి రికవర్ అవుతుంది కదా. ఫినిష్డ్ గుడ్స్ ని సేల్ చేసినప్పుడు మీకు రికవర్ అవుతుంది, అప్పుడు మీకు ఏమవుతుంది? లయబిలిటీ వస్తుంది. జనరల్ గా మనం గూడ్స్ ని సేల్ చేసేసినప్పుడు ఇక్కడ ఏమవుతుంది? ఇది ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇప్పుడు ఎక్సైజ్ డ్యూటీ లేదు, ఈ ఎక్సైజ్ డ్యూటీ ప్లేస్ లో ఏమొస్తుంది? జిఎస్టీ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఈ ఎక్సైజ్ డ్యూటీ గనక ఉన్నట్లయితే ఇక్కడ ఏం చేయమంటున్నాడు? ఒకవేళ మనం సేల్ చేసినప్పుడు గనక లయబిలిటీ అరైజ్ అవుతుంది అనుకుంటే దాని లయబిలిటీని ముందుగానే మనం ఏం చేయాలంట? ప్రొవిజన్ అనేది ఇక్కడ క్రియేట్ చేసేయాలంట. ఎందుకంటే క్లోజింగ్ స్టాక్ లో కాస్ట్ కింద, ఇక్కడ క్లోజింగ్ స్టాక్ లో కాస్ట్ లో నువ్వేం ఇంక్లూడ్ చేస్తున్నావు? ఎక్సైజ్ డ్యూటీని వాల్యూలో ఇంక్లూడ్ చేస్తున్నావు. అంటే ఇక్కడ క్లోజింగ్ స్టాక్ ఏదైతే ఉంటుందో ఈ క్లోజింగ్ స్టాక్ లో మనం ఇప్పటివరకు ఇంకర్ అయిన కాస్ట్లే మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ ఎక్సైజ్ డ్యూటీ ఏదైతే ఫ్యూచర్ లో మనకి రిలీజ్ అవుతుందో ఆ వాల్యూని కూడా ఇక్కడ ఏమని చేయమంటున్నాడు? మా క్లోజింగ్ స్టాక్ లో ఇంక్లూడ్ చేయమంటున్నాడు, యాడ్ చేయమంటున్నాడు. సో దీనికి అగనెస్ట్ గా ఏం చేయమంటున్నాడు అంటే ఇక్కడ ప్రొవిజన్ ఫర్ లయబిలిటీ అనేది ఇక్కడ మనకి P&L లో వేసేయమంటున్నాడు అమ్మా. ప్రొవిజన్ ఫర్ లయబిలిటీ. సో ఇటువైపు క్లోజింగ్ స్టాక్ లో యాడ్ అయింది, ఇటువైపు ప్రొవిజన్ ఫర్ లయబిలిటీ క్రియేట్ అయింది. సో రెండు బ్యాలెన్స్ అయిపోతాయి కాబట్టి P&L మీద ఇంపాక్ట్ అయినా ఉంటుందా, ప్రాఫిట్ అండ్ లాస్ మీద ఇంపాక్ట్ అయినా ఉంటుందంటే దేర్ ఇస్ నో ఇంపాక్ట్ ఆన్ ది
ది ఎక్సైజ్ డ్యూటీ విచ్ ఇస్ గోయింగ్ టు బి గైడెన్స్ నోట్ చెప్పేది ఏంటంటే ఇక్కడ మనకి ఫ్యూచర్ లో రిలీజ్ అయిపోయి ఫినిష్డ్ గుడ్స్ సేల్ అయిపోతే ఏదైతే ఎక్సైజ్ డ్యూటీ రిలీజ్ అయిపోతుందో దాన్ని కూడా ఏం చేయమంటున్నాడమ్మా కాస్ట్ లోకి ఇంక్లూడ్ చేయమంటున్నాడు. సో కాస్ట్ లోకి ఇంక్లూడ్ చేసి ఇటువైపు ఏం చేయమంటున్నాడు ప్రొవిజన్ క్రియేట్ చేయమంటున్నాడు. ప్రొవిజన్ ఫర్ ది లైబిలిటీ అనేది క్రియేట్ చేయమంటున్నాడు. అంటే మనం కలెక్ట్ చేస్తామని చెప్పేసి ఉద్దేశంలో ఇక్కడ కాస్ట్ లోకి యాడ్ చేస్తే ఆ కలెక్ట్ చేసింది మనం కట్టాలి కాబట్టి కట్టాల్సిన లైబిలిటీ అనేది ప్రొవిజన్ ఫర్ లైబిలిటీ కింద ఇటు సైడ్ వేసుకోమంటున్నాడు అమ్మా P&L లోని. సో ఇలాగే బ్యాలెన్స్ షీట్ లో కూడా వస్తుంది. సో బ్యాలెన్స్ షీట్ లో కూడా మనకి ఇక్కడ లైబిలిటీ సైడ్ ఏమో ప్రొవిజన్ వస్తుంది, అసెట్ సైడ్ ఏమో క్లోజింగ్ స్టాక్ లో వాల్యూ అనేది వస్తుంది. సో దట్ ఇక్కడ ఏమవుతుంది P&L మీద ఇంపాక్ట్ ఉండదు, బ్యాలెన్స్ షీట్ మీద కూడా ఏ విధమైన ఇంపాక్ట్ ఉండదు. సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఫర్ ది ఎక్సైజ్ డ్యూటీ, దట్ ఈస్ గైడెన్స్ నోట్ అనేది మనకి చెప్తున్నదమ్మా. ఓకే రైట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఎక్స్క్లూజన్స్ ఫ్రమ్ ది కాస్ట్ ఆఫ్ ఇన్వెంటరీస్. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది ఏంటంటే కాస్ట్ అంటే ఏంటంటే కాస్ట్ ఆఫ్ పర్చేజ్, కాస్ట్ ఆఫ్ కన్వర్షన్, అదర్ కాస్ట్లు అని చెప్పేసి చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ కాస్ట్ లోంచి ఏది కాస్ట్ ఇంక్లూడ్ చేయకూడదు, ఎక్స్క్లూజన్ ఫ్రమ్ కాస్ట్ ఆఫ్ ఇన్వెంటరీస్. సో ఎక్స్క్లూజన్ ఫ్రమ్ ది కాస్ట్ ఆఫ్ ఇన్వెంటరీస్ ఏమేమి ఎక్స్క్లూడ్ చేయాలి అని చెప్పేసి అంటే ఫస్ట్ అబ్నార్మల్ అమౌంట్స్ ఆఫ్ wasted material, labor, other production overhead, other production cost. మీకు ఏదైనా అబ్నార్మల్ వేస్ట్ అయినా ఉన్నట్లయితే అబ్నార్మల్ కాస్ట్లు ఏమైనా ఉన్నట్లయితే అబ్నార్మల్ కాస్ట్లు అన్ని కూడా P&L కి చార్జ్ చేస్తామని చెప్పాను కాస్టింగ్ లో మీరు ఎప్పుడు చదువుకుంటూ ఉంటారమ్మా. సో అబ్నార్మల్ నార్మల్ లాస్ మాత్రమే మనకు వస్తుంది. అబ్నార్మల్ కాస్ట్లు కానీ అబ్నార్మల్ ఆస్పెక్ట్స్ ఏమైనా ఉన్నట్లయితే అన్నింటిని కూడా P&L కి చార్జ్ చేస్తాం. కాబట్టి ఇక్కడ ఏం చేయకూడదు కాస్ట్ ఆఫ్ ఇన్వెంటరీస్ లో యాడ్ చేయొద్దని అంటున్నాడమ్మా. అలాగే స్టోరేజ్ కాస్ట్ అంటే ఇప్పుడు ఒక ఇన్వెంటరీ క్లోజింగ్ స్టాక్ ని నేను గొడౌన్ లో పెట్టాను, అలా గొడౌన్ లో సంవత్సరం పాటు ఉంచాను, ఆ సంవత్సరం పాటు ఆ గొడౌన్ కి నేను రెంట్ పే చేశాను, కాబట్టి ఆ రెంట్ ను కూడా తీసుకెళ్లి నేను ఏం చేస్తానంటున్నాను ఇక్కడ ఆ యూనిట్స్ కి నేను ఇంక్లూడ్ చేస్తానని చెప్పేసానంటే ఇంక్లూడ్ చేయొచ్చా అంటే ఇంక్లూడ్ చేయొద్దు అని అంటున్నాడు. సో స్టోరేజ్ కాస్ట్ షుడ్ నాట్ బి ఇంక్లూడెడ్ ఇన్ ద కాస్ట్ ఆఫ్ ఇన్వెంటరీస్. నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్, తర్వాత సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కాస్ట్. అమ్మా మీకు కాస్ట్లు అంటే ఏ కాస్ట్లు చెప్పాడు చాలా జాగ్రత్తగా చూస్తే కనుక ఇక్కడ మనకి ఆ మెటీరియల్ ఆ ఇన్వెంటరీ అనేది ఎగ్జిస్టెన్స్ లోకి రావడానికి పర్చేజ్ చేశారా అంటే ఫినిష్డ్ గుడ్స్ ఎగ్జిస్టెన్స్ లోకి రావడానికి ఏదర్ యూ హ్యావ్ డన్ ఎనీ పర్చేజెస్ చేస్తే కాస్ట్ ఆఫ్ పర్చేజ్, దాని తర్వాత రా మెటీరియల్స్ ని మనకు పర్చేజ్ చేసి ఫినిష్డ్ గుడ్స్ తయారు చేసేటప్పుడు ఏదైతే కన్వర్షన్ అయిందో కన్వర్షన్ కి ఖర్చు అయినాయో కన్వర్షన్ జరిగిపోయిన తర్వాత అడ్మినిస్ట్రేటివ్ సెల్లింగ్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్, స్టోరేజ్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ కూడా ఎప్పుడు వస్తాయి ఫినిష్డ్ గుడ్స్ తయారైపోయిన తర్వాత వస్తాయమ్మా. సో తయారైపోయిన తర్వాత వచ్చే కాస్ట్లను మనం ఇంక్లూడ్ చేయట్లా. ఆ ఫినిష్డ్ గుడ్స్ తయారవ్వడానికి ఏవైతే ఖర్చులు అయినాయో డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, కాస్ట్ ఆఫ్ కన్వర్షన్ అవన్నీ ఇంక్లూడ్ చేస్తున్నాం. వన్స్ ఫినిష్డ్ గుడ్స్ ఎగ్జిస్టెన్స్ లోకి వచ్చేసిన తర్వాత మీకు అయిన కాస్ట్ సెల్లింగ్, అడ్మినిస్ట్రేషన్, స్టోరేజ్ ఇవన్నీ కూడా మనం ఇంక్లూడ్ చేయదలుచుకోవట్లేదు అని చెప్పేసి అని అంటున్నాడు. అలాగే ఇంట్రెస్ట్ అండ్ బారోయింగ్ కాస్ట్. ఇంట్రెస్ట్ అండ్ బారోయింగ్ కాస్ట్ కి ఒక ఎక్సెప్షన్ పెడతాను. ఎక్సెప్షన్ మెన్షన్డ్ ఇన్ అకౌంటింగ్ స్టాండర్డ్ 16. అకౌంటింగ్ స్టాండర్డ్ 16 కి వెళ్ళినప్పుడు ఒక ఎక్సెప్షన్ చెప్తానమ్మా. ఏంటంటే కనుక అక్కడ క్వాలిఫైయింగ్ అసెట్ అని వస్తుంది. క్వాలిఫైయింగ్ అసెట్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక అసెట్ ని తయారు చేయడానికి సబ్స్టాన్షియల్ పీరియడ్ ఆఫ్ టైం కనుక మనకి అయింది అని చెప్పేసి అనుకుంటే కనుక సబ్స్టాన్షియల్ పీరియడ్ ఆఫ్ టైం అంటే 1 year. సో 1 year కంటే ఎక్కువ కనుక పడింది అనుకుంటే కనుక అప్పుడు అకౌంటింగ్ స్టాండర్డ్ 16 ప్రకారం ఆ బారోయింగ్ కాస్ట్ ఏవైతే ఉంటాయో ఆ బారోయింగ్ కాస్ట్ అంటే ఒక ఇన్వెంటరీని తయారు చేయడానికి మనకి మోర్ దాన్ 1 year సబ్స్టాన్షియల్ పీరియడ్ ఆఫ్ టైం కనుక పడితే కనుక సబ్స్టాన్షియల్ పీరియడ్ ఆఫ్ టైం పట్టిన దీన్ని మనం ఏమంటామంటే ఇక్కడ అక్కడ క్వాలిఫైయింగ్ అసెట్ అంటాం. ఆ క్వాలిఫైయింగ్ అసెట్ లో ఇది కూడా ఇంక్లూడ్ అవుతుంది. కాబట్టి అక్కడ ఇంట్రెస్ట్ బారోయింగ్ కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్ 16 ప్రకారం యాడ్ చేయమంటారు. కానీ అకౌంటింగ్ స్టాండర్డ్ 2 ప్రకారం అయితే కనుక ద ఇంట్రెస్ట్ అండ్ బారోయింగ్ కాస్ట్ జనరల్ గా ఏం చేయం ఇంక్లూడ్ చేయం అన్లెస్ అదర్వైజ్ ఇట్ ఈస్ క్వాలిఫైయింగ్ అసెట్ యాజ్ పర్ అకౌంటింగ్ స్టాండర్డ్ 16. క్వాలిఫైయింగ్ అసెట్ అయితే కనుక. సో వాట్ ఈస్ క్వాలిఫైయింగ్ అసెట్ అంటే
which asset which takes a substantial period of time to get ready for intended use. మనం ఇంటెండెడ్ యూజ్ చేయాలంటే కనుక దానికి సబ్స్టాన్షియల్ పీరియడ్ ఆఫ్ టైం రెడీ అవ్వడానికి సబ్స్టాన్షియల్ పీరియడ్ ఆఫ్ టైం తీసుకున్నది అంటే కనుక, అంటే రెడీ ఫర్ ది ఇంటెండెడ్ యూజ్ అంటే ఇక్కడ ఇన్వెంటరీని ఇంటెండెడ్ యూజ్ అంటే ఏంటి, సేల్ చేయడానికి అది రెడీ అవ్వాలంటే కనుక మనకి సబ్స్టాన్షియల్ పీరియడ్ ఆఫ్ టైం తీసుకుంది. సబ్స్టాన్షియల్ పీరియడ్ ఆఫ్ టైం అంటే ఏంటి, 1 year. సో ఆ సబ్స్టాన్షియల్ పీరియడ్ ఆఫ్ టైం కనుక తీసుకుంది అనుకుంటే కనుక దాన్ని క్వాలిఫైయింగ్ అసెట్ అంటే, అలా క్వాలిఫైయింగ్ అయిన అసెట్ నికి ఇంట్రెస్ట్ బారోయింగ్ కాస్ట్ లో మనం ఏం చేస్తాం, క్యాపిటలైజ్ చేస్తామని చెప్పేసి అకౌంటింగ్ స్టాండర్డ్ 16 చెప్తుంది. ఆ అకౌంటింగ్ స్టాండర్డ్ 16 ప్రకారం మాత్రమే మనం ఏం చేయాలి, ఇంట్రెస్ట్ బారోయింగ్ కాస్ట్ లో మనం క్యాపిటలైజ్ చేయాలి. అంతేగాని ఇంట్రెస్ట్ బారోయింగ్ కాస్ట్ ఎక్కడ కూడా కాస్ట్ ఆఫ్ ఇన్వెంటరీస్ లో అకౌంటింగ్ స్టాండర్డ్ 2 ప్రకారం అయితే కనుక మీరు ఏం చేయకూడదు, ఇంక్లూడ్ చేయకూడదు అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. సో అకౌంటింగ్ స్టాండర్డ్ 2 లో మనకి కాస్ట్ ఆఫ్ ఇన్వెంటరీస్ లో ఎక్స్క్లూడ్ చేసే ఐటమ్స్ ఏంటంటే కనుక అబ్నార్మల్ అమౌంట్ ఆఫ్ వేస్టేజ్ ఏమైనా ఉంటే కనుక వాటిని, తర్వాత ఫినిష్డ్ గుడ్స్ తయారైపోయిన తర్వాత మనకి అయ్యే కాస్ట్లు లైక్ స్టోరేజ్ కాస్ట్, అడ్మినిస్ట్రేషన్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఇవన్నీ కూడా యాడ్ చేయకూడదు కాస్ట్ ని. తర్వాత ఇంట్రెస్ట్ బారోయింగ్ కాస్ట్ కూడా మనం ఏం చేయకూడదు, యాడ్ చేయకూడదు. ఇంట్రెస్ట్ బారోయింగ్ కాస్ట్ లకు వచ్చేసరికి ఎక్కడ యాడ్ చేయాలంటే అకౌంటింగ్ స్టాండర్డ్ 16 లో మాత్రమే చెప్పిన దాని ప్రకారం యాడ్ చేయాలి అని చెప్పేసి చెప్తున్నారమ్మా. ఇదంతా కూడా ఏంటి, కాస్ట్ ప్రిన్సిపల్స్. కాస్ట్ ఇంక్లూజన్స్ ఎక్స్క్లూజన్స్ తెలిసినాయి సార్. ఇప్పుడు మన దగ్గర కాస్ట్లు తెలిసినాయి, ఏవే కాస్ట్ ఇంక్లూడ్ చేయాలి, ఏవేం కాస్ట్ ఇంక్లూడ్ చేయకూడదు అని చెప్పేసి మనకి తెలుసు సార్. కానీ ఇక్కడ నాకు ఒక విషయం చెప్పండి, మన దగ్గర ఉన్న మెటీరియల్ లో మన దగ్గర ఫినిష్డ్ గూడ్స్ ఉన్నాయి సార్. ఇవి జనరల్ గా వచ్చి అలా ఉండిపోతాయి, మనం కొనేసాను అలా ఉండిపోతాయి, తర్వాత అమ్మేసినప్పుడు వెళ్ళిపోతాయి కదా. మనం ఇప్పుడు సపోజ్ చూడండి, నేను ఒక 1000 యూనిట్స్ కొన్నాను. ఎప్పుడు 1/10/2019 1000 యూనిట్స్ కొన్నానంట. ఓకే, తర్వాత నేను 15/10/2019 నేను 2000 యూనిట్స్ కొన్నానంట. ఫినిష్డ్ గుడ్స్ డైరెక్ట్ గా ఫినిష్డ్ గుడ్స్ గురించే మాట్లాడేసుకుందాం పోనీ. సో ఫినిష్డ్ గుడ్స్ డైరెక్ట్ గా నేను 1000 యూనిట్స్, ఇక్కడేమో 2000 యూనిట్స్. ఇదేమో అట్ ద రేట్ ఆఫ్ 10 రూపీస్ కొన్నాను, ఇదేమో అట్ ద రేట్ ఆఫ్ 12 రూపీస్ కొన్నానంట. రేట్ పెరిగింది. తర్వాత 18/10/2019 నాడు మళ్ళీ ఇది కూడా పర్చేజ్ చేశానంట. ఎన్ని యూనిట్స్, 3000 యూనిట్స్ పర్చేజ్ చేశానంట. అట్ ద రేట్ ఆఫ్ 8 per యూనిట్ నేను పర్చేజ్ చేశానంటే మళ్ళీ రేట్ తగ్గిందని చెప్పేసాను, మళ్ళీ పర్చేజ్ చేశానంట. తర్వాత సేల్ ట్రాన్సాక్షన్స్ ఎంటర్ అయ్యానంట. సేల్ ఇదన్నీ కూడా పర్చేజ్ అనుకున్నాం కదా, సేల్ ఎప్పుడు అని చెప్పేసానంటే కనుక 19/10/2019 నాడు నేను ఏం చేశానంటే ఒక 500 యూనిట్స్ సేల్ చేశానంటమ్మా. ఈ 500 యూనిట్స్ సేల్ చేశాను. తర్వాత ఎంతకు సేల్ చేశాను, అట్ ద రేట్ ఆఫ్ అక్కడ 15 రూపీస్ కి సేల్ చేశానంట. ఓకే, తర్వాత నేను 20/10/2019 నాడు ఇంకొక 2000 యూనిట్స్ సేల్ చేశానంట. అట్ ద రేట్ ఆఫ్ 20 per యూనిట్ సేల్ చేసుకున్నానంట. ఇప్పుడు ఎంత మిగిలింది సార్, నాకు దగ్గర స్టాక్ ఎంత మిగిలింది అని చెప్పేసానంటే 1000 + 2000 + 3000 అంటే టోటల్ గా 6000 ఉంది యూనిట్స్ పర్చేజ్. ఓకే, అందులోంచి ఎన్ని యూనిట్స్ పోయినాయి, 2500 యూనిట్స్ పోయినాయి. ఇంకా ఎంత మిగిలినాయమ్మా, 3500 యూనిట్స్ నా దగ్గర క్లోజింగ్ స్టాక్ లో ఉన్నాయి. ఓకే, క్లోజింగ్ స్టాక్ లో 3500 యూనిట్స్ ఉన్నాయి. ఈ 3500 యూనిట్స్ యొక్క కాస్ట్ అనేది మనం ఎలా తీసుకోవాలి? కాస్ట్ అంటే కాస్ట్ ఆఫ్ పర్చేజ్, కాస్ట్ ఆఫ్ కన్వర్షన్, అదర్ కాస్ట్లు ఇంక్లూడ్ చేయడం, అందులోంచి ఎక్స్క్లూడ్ కాస్ట్ ని ఎక్స్క్లూడ్ చేయడం, అన్ని కూడా మనం తెలుసుకున్నాం. కానీ ఇక్కడ ఈ కాస్ట్ లో ఏ కాస్ట్, ఇక్కడ ఈ గూడ్స్ లో ఈ 3500 యూనిట్స్ లో ఏ యూనిట్స్ నా దగ్గర మిగిలిపోయినాయి అని చెప్పేసి మనం ఎలా తెలుసుకోవాలి సార్ అని చెప్పేసానంటే, ఇక్కడ 500 యూనిట్స్ నాకు అమ్మినప్పుడు ఈ 500 యూనిట్స్ ఎక్కడి నుంచి అమ్మాను, ఈ 1000 యూనిట్స్ నుంచి అమ్మానా, 2000 యూనిట్స్ నుంచి అమ్మానా, 3000 యూనిట్స్ నుంచి అమ్మానా, ఏ యూనిట్స్ నుంచి నేను ఈ 500 యూనిట్స్ అమ్మాను, తర్వాత ఈ 2000 యూనిట్స్ అమ్మాను, ఈ 2000 యూనిట్స్ ని ఏ యూనిట్స్ నుంచి నేను అమ్మాను. సో పర్చేజ్ నుంచి ఇక్కడ టోటల్ గా 6000 యూనిట్స్ ఉన్నాయి. అందులో 3 ట్రాన్సాక్షన్స్ ద్వారా పర్చేజ్ చేశాను. ఈ 3 ట్రాన్సాక్షన్స్ లో జరిగిన పర్చేజ్, ఈ సేల్ ఆఫ్ 2000 యూనిట్స్ అనేవి దేని ద్వారా జరిగినాయి అని చెప్పేసి మనకి ఏమన్నా తెలుసా అని చెప్పేసానంటే, ఇక్కడ ఎలాగా వాటిని ఐడెంటిఫై చేయాలి? ఒకవేళ 3500 యూనిట్స్ ని ఎక్కడ క్లోజింగ్ స్టాక్ వాల్యూ చేసేటప్పుడు ఇక్కడ వాల్యూ అనేది ఎలా కనుక్కోవాలి సార్? నేను ఈ కాస్ట్ లో ఏ కాస్ట్ అనేది నేను తీసుకుని 3500 యూనిట్స్ యొక్క కాస్ట్ ని
నేను అరైవ్ అవ్వాలి అని చెప్పేసి అంటే గనక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మెథడ్ వీడు చెప్పేది ఏంటంటే స్పెసిఫిక్ ఐడెంటిఫికేషన్ మెథడ్ అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. స్పెసిఫిక్ ఐడెంటిఫికేషన్. సో స్పెసిఫిక్ ఐడెంటిఫికేషన్ మెథడ్ అంటే సార్ ఇక్కడ నేనైనా మార్క్ పెట్టుకున్నాను అనుకోండి, సపోజ్ ఈ 1000 యూనిట్స్ కి ఒక కలర్ పెట్టుకున్నాను అనుకోమ్మా, ఇవి బ్లూ అని, ఇవి రెడ్ అని, ఇవి గ్రీన్ అని పెట్టుకున్నాను అనుకో. ఇప్పుడు నేను ఈ 500 యూనిట్స్ గ్రీన్ నుంచి అమ్మాను, ఈ 2000 యూనిట్స్ నేను రెడ్ నుంచి అమ్మాను అని చెప్పేసి అని అనుకున్నాను అనుకో. అప్పుడు ఈ 500 యూనిట్స్ ఈ 3000 యూనిట్స్ నుంచి పోతాయి, ఈ 2000 యూనిట్స్ ఇక్కడ 2000 యూనిట్స్ నుంచి పోతాయి. అప్పుడు ఈ 3000 యూనిట్స్ మనకి ఎలా మిగిలినాయి అంటే 1000 యూనిట్స్ బ్లూ అండ్ 2500 యూనిట్స్ గ్రీన్ ఇలా మిగిలినాయి అని చెప్పేసి అని నేను ఐడెంటిఫై చేసుకోగలనమ్మా. ఇలా స్పెసిఫిక్ గా నేను ఐడెంటిఫై చేసుకున్నప్పుడు ఈ 1000 యూనిట్స్ కి కాస్ట్ ఎంత తీసుకుంటాను, 10 తీసుకుంటాను. ఈ 2500 యూనిట్స్ కి కాస్ట్ ఎంత తీసుకుంటాను, 8 తీసుకుంటాను. ఇలా నేను సెపరేట్ గా ఐడెంటిఫై చేయగలిగితే కనుక ఫస్ట్ ఫోర్మోస్ట్ అండ్ మోస్ట్ అప్లికబుల్ చేసే మెథడ్ అంటే ఇది ఫస్ట్ మన స్టాండర్డ్ ఇచ్చిన మెథడ్ ఏంటంటే కనుక యూ హ్యావ్ టు ఫాలో స్పెసిఫిక్ ఐడెంటిఫికేషన్ మెథడ్ అని చెప్పేసి అన్నారు. ఓకే రైట్ సార్. అంటే దాని గూడ్స్ ను కూడా మనం అలాగే సెగ్రిగేట్ చేసి పెట్టుకుంటేనే ఇది పాసిబుల్ అవుతుంది. ఇప్పుడు బ్లూ రెడ్ గ్రీన్ అని చెప్పేసి నేను ఒక సింబాలిక్ గా నేను పెట్టుకున్నాను కాబట్టి ఏ వచ్చాయి ఏ వెళ్ళేవని వచ్చిన వాటిని గూడ్స్ ని ఎలా పెట్టుకున్నాను ఐడెంటిఫికేషన్ చేసుకుంటున్నాను కాబట్టి ఇది పాసిబుల్ అవుతుంది. అప్పుడు వీటి కాస్ట్లు అనేవి ఏవైతే ఉన్నాయో ఈ 1000 యూనిట్స్ కాస్ట్ 2500 యూనిట్స్ కాస్ట్ ఎంతైతే కాస్ట్లు అన్నింటిని కూడా నేను ఇంక్లూడ్ చేసుకోవడం, వాటిని కాస్ట్లు ఎక్స్క్లూడ్ చేసుకోవడం ఇవన్నీ కూడా నేను చూసుకుంటానమ్మా. కానీ ఇలా స్పెసిఫిక్ ఐడెంటిఫికేషన్ అనేది నేను చేయలేకపోతే ఏం చేయాలి సార్ అని చెప్పేసి అంటే కనుక when the specific identification method is not applicable or not practicable and not possible to do అని చెప్పేసి అనుకుంటే కనుక అప్పుడు వీళ్ళు చెప్పిన మెథడ్స్ ఏంటంటే కనుక FIFO మెథడ్ ఆర్ వెయిటెడ్ యావరేజ్ మెథడ్. వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ మెథడ్. సో మనం అప్పుడు ఏం ఫాలో అవ్వాలి, ఫస్ట్ ప్రిఫరెన్స్ స్పెసిఫిక్, తర్వాత ఈ రెండిట్లో ఏదైనా సరే చూస్ చేసుకోవచ్చు. అప్పుడు మనం ఈ రెండిట్లో ఏదైనా చూస్ చేసుకోవచ్చు. ఎయిదర్ ఇదేమి ర్యాంకింగ్ కాదు 2, 3 అంటేనే ఇక్కడ ఫస్ట్ మాత్రం స్పెసిఫిక్ ఐడెంటిఫికేషన్ మెథడ్ ఇది పాసిబుల్ కాదు అనుకుంటే కనుక ఇఫ్ స్పెసిఫిక్ ఐడెంటిఫికేషన్ నాట్ పాసిబుల్ అవ్వలేదు అని చెప్పేసి అనుకుంటే కనుక అప్పుడు FIFO మెథడ్ ఆర్ వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ మెథడ్ అనేది మనం యూజ్ చేయాలని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు అమ్మా. FIFO మెథడ్ ఆర్ వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ మెథడ్ అనేది మనం చెప్పగలమంట. రైట్ సార్. సపోజ్ నా దగ్గర కాస్ట్ రికార్డ్స్ అన్ని పోయినాయి సార్, అంటే ఏ యూనిట్లని నేను ఎంత కొన్నాను అనేది ఇక్కడ ఈ ఐడెంటిఫికేషన్ అయితే కనుక ఈ FIFO వెయిటెడ్ యావరేజ్ ఏదో చేసి చెందాం. కానీ అసలు నా దగ్గర కాస్ట్ రికార్డ్స్ అన్ని పోయినాయి సార్. నా దగ్గర ఉన్న గూడ్సే 3500 యూనిట్స్ ఉన్నాయని తెలుసు అంతే. అందులో ఏవి ఎంత కొన్నాను అనేది ఏమీ తెలియదు. ఈ 1000 యూనిట్స్ ఇవి మిగిలినవి, లేకపోతే గ్రీన్ మిగిలినవి, బ్లూ మిగిలినవి అలా సెపరేట్ గా ఐడెంటిఫై చేసుకోలేదు నేను. నా దగ్గర క్లోజింగ్ స్టాక్ అట్ ది ఇయర్ ఎండ్ వచ్చేసరికి ఫిజికల్ వెరిఫికేషన్ అనేది చేయించుకుంటే కనుక నా దగ్గర 3500 యూనిట్స్ ఉన్నాయని చెప్పేసి తెలిసింది. ఆ 3500లో ఏది ఎంత పెట్టి కొన్నాను అనేది కూడా నా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు. నా దగ్గర 3500 యూనిట్స్ ఆఫ్ క్లోజింగ్ స్టాక్ ఉందని మాత్రమే నాకు తెలుసు. ఆ యూనిట్స్ లో ఎంత ఏది కాస్ట్ పెట్టి కొన్నాను అనేది అసలు నాకు కాస్ట్ రికార్డ్సే లేవు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి సార్, హౌ టు అసర్టైన్ ద కాస్ట్. ఓకే రైట్. నెక్స్ట్ పాయింట్ అంటే when it is impracticable to calculate కాస్ట్ ని క్యాలిక్యులేట్ చేయడంలో ఇంప్రాక్టికబుల్ అయితే కనుక, కాస్ట్ ని క్యాలిక్యులేట్ చేయలేకపోతుంటే కనుక అప్పుడు మనం ఏం చేయాలి. ఓకే రైట్. మా ఫస్ట్ స్టాండర్డ్ కాస్ట్ కి వచ్చేయాలా, ఫస్ట్ స్టాండర్డ్ కాస్ట్ రీటైల్ మెథడ్ కి మనం రాకూడదమ్మా. ఫస్ట్ ఏం చేయాలి, కాస్ట్ ని ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయాలి.
ఇట్ ఈస్ ఇంప్రాక్టికబుల్ టు క్యాలిక్యులేట్ కాస్ట్ ని క్యాలిక్యులేట్ చేయడానికి అసలు పాసిబుల్ అవ్వట్లేదు, మన దగ్గర ఇన్వెంటరీ రికార్డ్స్ లేవు, రికార్డ్స్ పోయినాయి, లేకపోతే కాస్ట్ లని మనం ఐడెంటిఫై చేయలేకపోతున్నాం, ఏ గూడ్స్ ఎంత కొన్నా ఏ గూడ్స్ ఎంత ఉన్నాయి ఏవి చెప్పలేకపోతున్నాం, అసలు మెటీరియల్ గురించి మనకి కాస్ట్ గురించి ఇన్ఫర్మేషన్ మన దగ్గర లేదు అని చెప్పేసి అని అనుకుంటే కనుక అప్పుడు మనం చూడాల్సిన అప్పుడు ఏ మెథడ్స్ ఫాలో అవ్వాలంటే కనుక స్టాండర్డ్ కాస్ట్ లేదా రీటైల్ మెథడ్, ఈ రెండిట్లో ఏదో ఒకటి చూస్ చేసుకోవచ్చు. అంటే మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ని బట్టి. సార్ స్టాండర్డ్ కాస్ట్ అంటే ఏంటి సార్? స్టాండర్డ్ కాస్ట్ అంటే ఎలా ఉంటుందని చెప్పేసి అనుకుంటే కనుక జనరల్ గా ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఎస్టిమేట్ చేస్తాం. ఎస్టిమేట్స్ ఎలాగంటే నార్మల్ లెవెల్ ఆఫ్ కన్సంప్షన్ దగ్గర జనరల్ గా లేబర్ ఎంత పడుతుంది, సప్లై మెటీరియల్ ఎంత పడుతుంది, తర్వాత ఈ ఎంత వరకు మనకి కాస్ట్ ఖర్చు అవుతుంది అని చెప్పేసి అని మనం ఏం చేస్తామంటే మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అంటే ఒక ప్రజెంట్ కండిషన్ లో ఈ మెటీరియల్ లో మన దగ్గర ఉండాలంటే కనుక ఎంత ఖర్చు అవుతుంది అంటే అంటే ఇప్పుడు సపోజ్ జనరల్ గా ఒక లెక్కేస్తామమ్మా, ఈ యూనిట్ ఉంది, ఈ యూనిట్ జనరల్ గా కాస్ట్ ఎంత ఉంటుంది, తర్వాత ఈ యూనిట్ మనకి ఎక్కడి నుంచి ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఎంత పడుతుంది, ఇవన్నీ కూడా మనం జనరల్ గా క్యాలిక్యులేట్ చేసుకుని ఒక కాస్ట్ అనేది అరైవ్ అవుతామంట. ఇది కాస్ట్ మెథడ్ అమ్మా. ఓకే రైట్. ఇది రీటైల్ మెథడ్ అనుకోమ్మా. రీటైల్ మెథడ్ అంటే ఎలాగంటే ఈ గూడ్స్ ని ఎంతకు సేల్ చేస్తాము, ఈ గూడ్స్ ని సేల్ వాల్యూ ఎంత ఉంటది, సేల్ వాల్యూ లోంచి ప్రాఫిట్ మార్జిన్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాఫిట్ మార్జిన్ ని మైనస్ చేస్తే మిగిలినంత కాస్ట్గా. ఈ సేల్ వాల్యూ లోంచి ప్రాఫిట్ మార్జిన్ ఎలిమినేట్ చేస్తే అంటే అల్టిమేట్ గా ఇప్పుడు నా దగ్గర 3,500 యూనిట్స్ ఉన్నాయని చెప్పేసి అనుకున్నాం. ఈ 3,500 యూనిట్స్ ని మనం ఎంతకు అమ్మచ్చు, ఒక 20 రూపాయలు చొప్పున అమ్మచ్చు అనుకుంటే కనుక 20 రూపాయల్లో నీ మార్జిన్ ఎంత ఉంటది సార్? జనరల్ గా ఈ బిజినెస్ లో మార్జిన్ అంటే 20% సార్. 20 రూపీస్ ఇంటూ 20 రూపీస్ ఇంటూ 20% అంటే 4 రూపీస్. సో 4 రూపీస్ తీసే అంటే మిగిలిన 16 కూడా కాస్ట్. ఆ కాస్ట్ అని చెప్పేసి మనం రీటైల్ మెథడ్ ద్వారా మనం కాస్ట్ ని అరైవ్ అవ్వచ్చు అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. ఇది ఇప్పుడు కాస్ట్ అనేది మనం అరైవ్ అవ్వలేకపోతున్నాము, మన దగ్గర కాస్ట్ రికార్డ్స్ లేవు, కాస్ట్ ఇన్ఫర్మేషన్ లేదు, ఏది లేదు అనుకుంటే కనుక అప్పుడు మనం కాస్ట్ ని ఎలా అరైవ్ అవుతాం అనే దానికి ఇక్కడ ఎగ్జాంపుల్ అనేది చెప్పాడమ్మా. ఓకే రైట్. నెక్స్ట్ సో ఇక్కడతో మనకి ఏం కంప్లీట్ అయింది? కాస్ట్ గురించి కంప్లీట్ అయిందమ్మా. సో ఇక్కడ మనకి ఏమనుకున్నాం, కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి విచ్ ఎవర్ ఈజ్ లెస్ అని చెప్పేసి మనకి ఏం చెప్పారు, ఇక్కడ ప్రిన్సిపల్ చెప్పారు అని చెప్పేసి చెప్పుకున్నాం. ఆ ప్రిన్సిపల్ ని మనం అనలైజ్ చేస్తూ కాస్ట్ గురించి మొత్తం కాస్ట్ అంటే ఏంటి, ఏమి ఇంక్లూడ్ చేయాలి, ఏమి ఎక్స్క్లూడ్ చేయాలి అనే ఆస్పెక్ట్స్ అన్ని కూడా మాట్లాడుకుంటూ కాస్ట్ గురించి సంబంధించిన ఇది మనం కంప్లీట్ చేసుకున్నాం అమ్మా. నెక్స్ట్ ఎన్ఆర్వి, నెట్ రిలైజబుల్ వాల్యూ. సో నెట్ రిలైజబుల్ వాల్యూ అంటే కనుక ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎస్టిమేటెడ్ సెల్లింగ్ ప్రైస్ ఇన్ ద ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్ ప్లస్ ఎస్టిమేటెడ్ కాస్ట్ ఆఫ్ కంప్లీషన్ అండ్ ఎస్టిమేటెడ్ కాస్ట్ నెసరీ టు మేక్ ద సేల్ అని చెప్పేసి అని అంటున్నాడమ్మా. అంటే ఇక్కడ ఎస్టిమేటెడ్ సెల్లింగ్ ప్రైస్ తీసుకోమంటున్నాడు. ఈ ఎస్టిమేటెడ్ సెల్లింగ్ ప్రైస్ లోంచి ఇక్కడ ఏమైనా నెసరీ ఎక్స్పెన్సెస్ ఫర్ ది సేల్ చేయడానికి ఏదైనా ఎక్స్పెన్స్ అయితే కనుక ఎక్స్పెన్సెస్ తీసేస్తే కనుక దాన్ని ఏమంటున్నాడు, నెట్ రియలైజబుల్ వాల్యూ అని చెప్పేసి అని అంటున్నాడు. ఎంత రియలైజ్ అవుతుంది ఆ వాల్యూని తీసుకోమంటున్నాడు అమ్మా. ఈ రెండింటిని కంపేర్ చేయమని చెప్పేసి అని చెప్తున్నాడు. ఓకే రైట్. జనరల్ గా ఈ నెట్ రియలైజబుల్ వాల్యూ తీసుకుంటాం, కాస్ట్ తీసుకుంటాం, ఈ రెండింటిని తీసుకుని విచ్ ఎవర్ ఈజ్ లెస్ ఈ రెండింటిని కంపారిజన్ చేసి ఎంతైతే వాల్యూ ఉంటుందో ఆ వాల్యూని మనం ఏం చేస్తాం, కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి విచ్ ఎవర్ ఈజ్ లెస్, రెండిట్లో ఏ తక్కువ ఉంటే కనుక విచ్ ఎవర్ ఈజ్ లెస్, ఏ తక్కువ ఉంటే కనుక కాస్ట్ ని మనం ఏం చేస్తా ఉంటామా ఇక్కడ వాల్యూ కింద మనం కాస్ట్ కింద మనం కన్సిడర్ చేస్తాము అని చెప్పేసి అని చెప్తున్నాడు. సో ఇది మనకి అల్టిమేట్ ఆస్పెక్ట్ అమ్మా. ఓకే రైట్. ఇక్కడ ఈ నెట్ రియలైజబుల్ వాల్యూ అనేది దీని గురించి ఒక చిన్న పాయింట్ ఉంది, దాని గురించి మాట్లాడుకోవాలమ్మా. ఈ నెట్ రియలైజబుల్ వాల్యూ ఆఫ్ ది మెటీరియల్స్ అండ్ అదర్ సప్లైస్
ఇప్పుడు ఫినిష్డ్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో ఫినిష్డ్ గూడ్స్ యొక్క నెట్ రిలీజబుల్ వాల్యూ తెలుస్తుంది కాబట్టి ఫినిష్డ్ గూడ్స్ ని మనం ఏం చేస్తాం, ఫినిష్డ్ గూడ్స్ వచ్చేది కాస్ట్ నెట్ రిలీజబుల్ వాల్యూ కంపేర్ చేయగలుగుతాము. నా దగ్గర మెటీరియల్స్ కూడా మిగిలిపోయినాయి, రా మెటీరియల్స్ కూడా మిగిలిపోయినాయి. రా మెటీరియల్స్ ఇన్వెంటరీలో ఉన్నాయి. ఈ రా మెటీరియల్స్ ఎన్ఆర్వి అనేది కాస్ట్ కంటే తగ్గింది అనుకో, రా మెటీరియల్స్ ఎన్ఆర్వి అనేది కాస్ట్ కంటే తగ్గితే అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మన దగ్గర ఉన్న రా మెటీరియల్స్ కొన్న కాస్ట్ ఏదైతే ఉంటుందో ఆ కాస్ట్ కన్నా రా మెటీరియల్స్ యొక్క ఎన్ఆర్వి నెట్ రిలీజబుల్ వాల్యూ తక్కువ ఉందంట. కాస్ట్ 100 రూపీస్ ఉంది, నెట్ రిలీజబుల్ వాల్యూ 90 రూపీస్ ఉందంట. సార్ ఇప్పుడు కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి విచ్ ఎవర్ ఈజ్ లెస్ అనేటప్పుడు, లెస్ అప్లై చేసేటప్పుడు ఇక్కడ రా మెటీరియల్స్ ని వాల్యూ చేసేటప్పుడు కూడా నేను ఇదే ప్రిన్సిపల్ అప్లై చేయాలా అని చెప్పేసి ఇక్కడ మనకి పాయింట్ అమ్మా. ఓకే రైట్. ఇక్కడ ఈ రా మెటీరియల్స్ సప్లైస్ యొక్క కాస్ట్ కంటే ఎన్ఆర్వి అనేది తక్కువ ఉంది. అప్పుడు నార్మల్ గా అయితే కనుక ఫినిష్డ్ గూడ్స్ అనుకోమ్మా, ఫినిష్డ్ గూడ్స్ కి ఇంకా మనం చూసుకోం. ఫినిష్డ్ గూడ్స్ కి అయితే కనుక కాస్ట్ ఎంత ఉంది? 100 ఉంది. ఎన్ఆర్వి 90 ఉంది అనుకుంటే కనుక దీన్ని ఏం చేస్తామంటే డైరెక్ట్ గా 90కి వాల్యూ చేస్తాం. కానీ ఇక్కడ వాల్యూ చేసేటప్పుడు ఎలా చేయాలి? మెటీరియల్స్, రా మెటీరియల్స్ కనుక ఉన్నప్పుడు, రా మెటీరియల్స్ ఇలాంటి పొజిషన్ ఉన్నప్పుడు మనం ఎలా వాల్యూ చేయాలి అని చెప్పేసానంటే, ఇక్కడ ఫినిష్డ్ గూడ్స్ అయితే కనుక డైరెక్ట్ సేల్ చేసే ఐటమ్, కానీ రా మెటీరియల్స్ ని మనం సేల్ చేయం. జాగ్రత్తగా గమనించండి, రా మెటీరియల్స్ అసలు మనం సేల్ చేయం. రా మెటీరియల్స్ అదర్ సప్లైస్ మనం దేనికి వాడతాం? ఫినిష్డ్ గూడ్స్, అల్టిమేట్ గా ఫినిష్డ్ గూడ్స్ ని సేల్ చేయడానికి మనం వాడతామమ్మా. ఓకే, సో ఈ అల్టిమేట్ గా రా మెటీరియల్స్ ని ఫినిష్డ్ గూడ్స్ కి వాడతామని చెప్పేసి తెలిసినప్పుడు ఈ రా మెటీరియల్స్ కి ఇక్కడ ఏం చెప్తున్నాడు అని చెప్పేసానంటే, రా మెటీరియల్స్ నువ్వు సేల్ చేయవు కదా, అలాంటప్పుడు ఇక్కడ నువ్వు కంగారు పడుకో. నెట్ రిలీజబుల్ వాల్యూ, రా మెటీరియల్స్ యొక్క నెట్ రిలీజబుల్ వాల్యూ ఎన్ఆర్వి తగ్గిపోయినా సరే, కాస్ట్ కంటే తగ్గిపోయినా సరే నువ్వు కంగారు పడుకో. దేంతో కంపేర్ చేయమంటున్నాడు? ఈ రా మెటీరియల్స్ దేంట్లో అయితే కనుక నువ్వు వాడతావో ఆ ఫినిష్డ్ గూడ్స్ తీసుకో. ఆ ఫినిష్డ్ గూడ్స్ ఎలా ఎంతకి ట్రేడ్ అవుతున్నాయని చూడమంటున్నాడు. అక్కడ ఫినిష్డ్ గూడ్స్ యొక్క ఎన్ఆర్వి అనేది ఈజ్ అబౌవ్ ద కాస్ట్ ఉంటే గనక అప్పుడు ఇక్కడ మనకి రా మెటీరియల్స్ ని ఎంతకు చూపించమంటున్నాడు అంటే, ఇక్కడ ఈ రా మెటీరియల్స్ ని ఏదైతే ఫినిష్డ్ గూడ్స్ లో వాడుతున్నామో ఆ ఫినిష్డ్ గూడ్స్ యొక్క ఎన్ఆర్వి అనేది అబౌవ్ ద కాస్ట్ ఉంటే గనక అప్పుడు ఈ రా మెటీరియల్స్ యొక్క కాస్ట్ ని నేను ఎంతకి వాల్యూ చేయాలంట? కాస్ట్ కి వాల్యూ చేయాలి అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. సపోజ్ ఇక్కడ ఈ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో, మెటీరియల్స్ ఇందులో అయితే ఫినిష్డ్ గూడ్స్ వాడుతున్నామో ఈ ఫినిష్డ్ గూడ్స్ యొక్క ఎన్ఆర్వి అనేది నీకు ఏమైంది? కాస్ట్ కంటే తగ్గింది, లెస్ దాన్ కాస్ట్. ఎన్ఆర్వి ఈజ్ లెస్ దాన్ కాస్ట్ ఉంటే కనుక అప్పుడు ఏం చేయమంటున్నాడు? ఈ మెటీరియల్స్ అండ్ అదర్ కన్జ్యూమబుల్స్ ని రీప్లేస్మెంట్ కాస్ట్ కి చూపించమంటున్నాడు అమ్మా. చూపించమంటున్నాడు? రీప్లేస్మెంట్. ఇప్పుడు కనుక రీప్లేస్ చేస్తే కనుక రా మెటీరియల్స్ ని ఏదైతే కాస్ట్ ఉంటుందో ఆ రీప్లేస్మెంట్ కాస్ట్ ని మనం ఈ రీప్లేస్మెంట్ వాల్యూకి మనం రీప్లేస్మెంట్ ప్రైస్ కి లేదా రీప్లేస్మెంట్ కాస్ట్ కి మనం ఏం చేయాలంటే ఆ కాస్ట్ ని డిస్క్లోజ్ చేయాలని చెప్పేసి అని అంటున్నాడు. ఫినిష్డ్ గూడ్స్ కి అయితే ఒక ప్రిన్సిపల్ ఉంది, రా మెటీరియల్స్ అదర్ సప్లైస్ కి అయితే ఒక ప్రిన్సిపల్ ఉంది. ఎందుకంటే రా మెటీరియల్స్ అండ్ అదర్ సప్లైస్ ఆర్ నాట్ గోయింగ్ టు బి డైరెక్ట్లీ సోల్డ్. మనం డైరెక్ట్ గా సేల్ చేయం కాబట్టి ఈ ప్రిన్సిపల్ వాటికి అప్లై చేయట్లా. వీటిని ఏం చేస్తాం? అల్టిమేట్ గా ఫినిష్డ్ గూడ్స్ తయారు చేయడానికి ఉపయోగిస్తాం కాబట్టి ఈ రా మెటీరియల్స్ అండ్ కన్జ్యూమబుల్స్ అదర్ సప్లైస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఏం చెప్తున్నాడంటే, అవి దేంట్లో అయితే ఏవైతే ఫినిష్డ్ గూడ్స్ లో వాడతామో ఆ ఫినిష్డ్ గూడ్స్ యొక్క ఎన్ఆర్వి అనేది అబౌవ్ ద కాస్ట్ ఉంటే ఒకలాగా, బిలో ద కాస్ట్ ఉంటే ఒకలాగా. అబౌవ్ ద కాస్ట్ ఉంటే కాస్ట్ కి వాల్యూ చేస్తాం, బిలో ద కాస్ట్ ఉంటే కనుక రీప్లేస్మెంట్ ప్రైస్ కి వాల్యూ చేస్తామని చెప్పేసి చెప్తున్నాడమ్మా. సో దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు ఎన్ఆర్వి. సో కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి విచ్ ఎవర్ ఇస్ లెస్ తెలుసు. ఈ రా మెటీరియల్స్ అండ్ సప్లైస్ కి సంబంధించిన ఎన్ఆర్వి గురించి కూడా మనం మాట్లాడుకున్నాము. ఓకే, నెక్స్ట్. సో ఇంకా లాస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈస్ డిస్క్లోజర్స్. ఏంటమ్మా? డిస్క్లోజర్స్. సో డిస్క్లోజర్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ది ఇక్కడ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో డిస్క్లోజర్స్ ఏమి ఉండాలి అని చెప్పేసి కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ
అకౌంటింగ్ పాలసీ అడాప్టెడ్ ఇన్ మెజరింగ్ ఆఫ్ ది ఇన్వెంటరీస్. అకౌంటింగ్ పాలసీ ఏది ఫాలో అవుతున్నాము, అకౌంటింగ్ పాలసీ అడాప్టెడ్ మనం ఏది అడాప్ట్ చేసుకున్నాము అనేది మనం డిస్క్లోజ్ చేయాలంట డిస్క్లోజర్స్ లో. నెక్స్ట్ కాస్ట్ ఫార్ములా యూజ్డ్, ఏ కాస్ట్ ఫార్ములా యూజ్ చేసాం అనేది మనం డిస్క్లోజ్ చేయాలంట. తర్వాత క్లాసిఫికేషన్ ఆఫ్ ఇన్వెంటరీస్. మీ నోట్స్ టు అకౌంట్స్ ఏదైతే ఉంటుందో ఆ నోట్స్ టు అకౌంట్స్ లో ఈ సపరేట్ డిస్క్లోజర్స్ అకౌంటింగ్ స్టాండర్డ్ 2 ప్రకారం మీరు ఖచ్చితంగా డిస్క్లోజ్ చేయాల్సిన ఆస్పెక్ట్స్ గురించి చెప్తున్నాడు. ఏమేమి డిస్క్లోజ్ చేయాలంట, అకౌంటింగ్ పాలసీస్ అడాప్టెడ్, కాస్ట్ ఫార్ములా యూజ్డ్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఇన్వెంటరీస్ లైక్ రా మెటీరియల్స్ అని, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అని, ఫినిష్డ్ గుడ్స్ అని, స్టాక్ ఇన్ ట్రేడ్ అని, స్టోర్స్ అండ్ స్పేర్స్ అని, లూజ్ టూల్స్ అని, అదర్స్ అని, ఇలా మనం ఏవైతే క్లాసిఫై చేస్తామో ఆ క్లాసిఫికేషన్ అంతా కూడా ఇక్కడ మనం సపరేట్ గా చూపించాలి. రా మెటీరియల్స్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్, ఫినిష్డ్ గూడ్స్, ఇలా స్పేర్స్, టూల్స్, ఇలా మనం అన్ని కూడా మనం సపరేట్ గా డిస్క్లోజ్ చేయాలని చెప్పేసి చెప్తున్నాడు. ఇది నోట్స్ అకౌంట్స్ లో మనం సపరేట్ గా డిస్క్లోజ్ చేయాల్సిన డిస్క్లోజర్ ఆస్పెక్ట్స్ అన్నమాట. సో ఇక్కడతో మనకి ఏం కంప్లీట్ అయిందంటే అకౌంటింగ్ స్టాండర్డ్ 2 కంప్లీట్ అయిందమ్మా. సో దీని మీద ప్రాబ్లమ్స్ అనేవి మీకు ఇచ్చిన మెటీరియల్ లో చేసుకోండి, ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఓకే రైట్. సో ఇక్కడతో సెషన్ ఎండ్ చేస్తున్నానమ్మా.